ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్ నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్ మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం 9th క్లాస్లోని కోఆర్డినేటర్స్ యొక్క ఫుల్ కాన్సెప్ట్, అదేవిధంగా ఈ చాప్టర్లో ఉన్న థియరమ్స్ అన్ని కూడా ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. రేపు మనం ఎక్సైజ్ నెంబర్ 8.1 అండ్ తర్వాత ఎక్సైజ్ నెంబర్ 8.2 కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇంకా ఆలోచించకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు అందరూ ఏం చేయాలి? ఒక లైక్ అయితే చేయాలి, ఒక లైక్. క్వాడ్రిలేటరల్స్. వాట్ ఈస్ క్వాడ్రిలేటరల్? క్వాడ్రిలేట్ అంటే మనం అర్థం చేసుకున్న ముందు పాలిగాన్ అంటే నేర్చుకోవాలి. పాలిగాన్, వాట్ ఈస్ పాలిగాన్? A closed figure with line segments is called polygon. ఒక క్లోజ్డ్ ఫిగర్ అనేది లైన్ సెగ్మెంట్స్ తో ఏర్పడింది అనుకోండి, దాన్ని మనం పాలిగాన్ అంటాం. సో మనకి ఏ పాలిగాన్ విత్ 3 sides అంటే దాన్ని ట్రయాంగిల్ అంటారు. ఏ పాలిగాన్ విత్ 3 sides. అదేవిధంగా ఏ పాలిగాన్ విత్ 4 sides ఈస్ కాల్డ్ క్వాడ్రిలేటరల్. ఏ పాలిగాన్ విత్ 5 sides ఈస్ కాల్డ్ పెంటాగోనల్. ఏ పాలిగాన్ విత్ 6 sides ఈస్ కాల్డ్ హెక్సాగోనల్. A polygon with 7 sides is called heptagonal, octagonal, nonagonal, decagonal. ఇలాగా అకార్డింగ్ టు సైడ్స్ అనేది ఆ పాలిగాన్ కి నేమ్ వస్తుంది. ఇప్పుడు మనకి నేర్చుకోవాల్సింది క్వాడ్రిలేటర్ కనుక a polygon with 4 sides, a polygon with 4 sides is called quadrilateral. సో ఏబిసిడి అనేది ఒక క్వాడ్రిలేటర్ అనమాట. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ పాలిగాన్ విత్ 4 sides, సో ఇట్ ఈస్ ఎ క్వాడ్రిలేటర్. క్వాడ్రిలేటర్లకి మనకి 4 sides ఉంటాయి, ఏబి, బిసి, సిడి, డిఏ. సో క్వాడ్రిలేటర్ ఈస్ హ్యావింగ్ 4 sides. వాట్ ఆర్ దోస్? ఏబి, బిసి, సిడి అండ్ డిఏ. 4 యాంగిల్స్ ఉంటాయి, యాంగిల్ ఏ, angle B, angle C, angle D. 4 angles will be there. Angles are 4. Angle A, angle B, angle C, angle D. అదేవిధంగా క్వాడ్రిలేటర్లకి 4 vertices ఉంటాయి. 4 vertices. A comma, B comma, C comma, D. The place where 2 sides meet is called vertex. ఏదైతే ప్లేస్లో 2 sides మీట్ అవుతాయో దాన్ని వెర్టెక్స్ అంటారు. అదేవిధంగా క్వాడ్రిలేటర్లకి మీరు అబ్జర్వ్ చేసలేదో 2 డయాగ్నల్స్ ఉంటాయి. ఏసీ అనేది ఒక డయాగ్నల్, బీడీ అనేది ఒక డయాగ్నల్. అసలు డయాగ్నల్ అంటే ఏంటి సార్? లైన్ సెగ్మెంట్ విచ్ ఈస్ జాయిండ్ బై 2 నాన్ అడ్జసెంట్ వెర్టిసెస్. నాన్ అడ్జసెంట్ వెర్టిసెస్ అంటే 2 పక్క పక్కన లేని వెర్టిసెస్ ద్వారా జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ మనం డయాగ్నల్ అంటాం. ఏమంటాం? డయాగ్నల్. డయాగ్నల్స్ అనేవి 2 ఉంటాయి, ఏసీ అండ్ బీడి. సో దీస్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ది క్వాడ్రిలేటర్స్. సో క్వాడ్రిలేటర్ యొక్క పార్ట్స్ అన్నమాట. అంటే 4 వెర్టిసెస్ ఉంటాయి, 4 sides ఉంటాయి, 4 angles ఉంటాయి, 2 diagonals ఉంటాయి అన్నమాట. అయితే ఈ మొత్తం మనకి 4 + 4 + 4 + 2, సో టోటల్ 14. ఈ 14 పార్ట్స్లో మనం మెజర్ చేసేవి ఏంటంటే సైడ్స్ని మెజర్ చేయగలము, యాంగిల్స్ని మెజర్ చేయగలము, డయాగ్నల్స్ని మెజర్ చేయగలము, వెర్టిసెస్ని మెజర్ చేయలేము. అంటే ఇవి ఏంటంటే మనకి మెజర్ చేసే పార్ట్స్ అన్నమాట. మెజర్ చేసే పార్ట్స్ ఏంటి? 4 + 4 8, 8 + 2 10. 10 పార్ట్స్ మనం మెజర్మెంట్ చేయగలం యూజింగ్ స్కేల్ ఆర్ ప్రొట్రాక్టర్. బట్ వెర్టిసెస్ అనేది ఒక పాయింట్ కనుక దాన్ని మనం మెజర్ చేయలేం. ఇప్పుడు ఈ క్వాడ్రిలేటర్స్ అనేవి చాలా అంటే చాలా రకాలు ఉంటాయి, చాలా అంటే చాలా టైప్స్ ఉంటాయి. సో ఆ టైప్స్ ఇప్పుడు మనం నేర్చుకుందాం. సో పాలిగాన్ అర్థమైంది, క్వాడ్రిలేటర్ టైప్స్. ఇందులో ఫస్ట్ టైప్ వచ్చేసరికి ట్రెపీజియం. ఏంటి? ట్రెపీజియం.
So what is trapezium? A quadrilateral in which one pair of opposite sides are parallel. One pair of opposite sides are parallel. Then that is called trapezium. ఒక క్వాడ్రిలేటర్లోని మీరు తీసుకున్న ఒక క్వాడ్రిలేటర్లోని ఒక పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్, ఒక పెయిర్ అంటే రెండు ఎదురెదురుగా ఉండే రెండు సైడ్లు, ఎదురెదురుగా ఉండే రెండు సైడ్స్ కూడా ప్యారలల్ అయితే దాన్ని మనం ట్రెపీజియం అంటాం. దాన్ని ఏమంటాం మనం? ట్రెపీజియం. A quadrilateral in which one pair of opposite sides are parallel, then that is called trapezium. సో ఇది మనకి ట్రెపీజియం అన్నమాట. మరి ఇది ప్యారలలోగ్రామ్ కనుక, ఇది ప్యారలల్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ట్రాన్స్వర్సల్ అవుతుంది, ఇది కూడా ట్రాన్స్వర్సల్ అవుతుంది. అంటే మనకు ఒక ప్రాపర్టీ తెలుసు, ఏవైనా రెండు ప్యారలల్ లైన్స్ని ఒక ట్రాన్స్వర్సల్ లైన్ మనకి ఇంటర్సెక్ట్ చేస్తే అప్పుడు మనకి కో ఇంటీరియర్ యాంగిల్స్ అంటే పక్కన ఉన్న ఎడ్జసెంట్ యాంగిల్స్ అనేవి సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. అంటే దీంట్లో ఒక ప్రాపర్టీ ఏంటంటే A+D యాంగిల్ A+ యాంగిల్ D అనేది మనకి 180 degrees అవుతుంది. అదేవిధంగా యాంగిల్ B+ యాంగిల్ C అది కూడా మనకి ఏమవుతుంది? 180 degrees అవుతుంది. ఎందుకంటే ఈ రెండు ప్యారలల్, ఇది ట్రాన్స్వర్సల్ కనుక ఈ రెండు మనకి ఏంటి 180 degrees అవుతుంది. ఈ రెండు యాడ్ చేస్తే మనకి 180 degrees అవుతుంది అన్నమాట. ఇది ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీ అయిన ట్రెపీజియం. అదేవిధంగా మీకు డయాగ్నల్స్ డ్రా చేశారనుకోండి, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే డయాగ్నల్స్ అనేవి ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి. డయాగ్నల్స్. ఇకపోతే మనకి నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది చాలా చాలా ఇంపార్టెంట్, అదేంటంటే ప్యారలలోగ్రామ్. ఏంటి? ప్యారలలోగ్రామ్. ABCD దీని పేరేంటి? ప్యారలలోగ్రామ్. ఏంటి ప్యారలలోగ్రామ్ అంటే, మనం ఇప్పుడు తీసుకున్న ట్రెపీజియం అనేది ఓన్లీ వన్ పెయిర్ మాత్రమే ఆపోజిట్ సైడ్స్ అనేవి ప్యారలల్. అలా కాకుండా 2 pairs తీసుకున్నాం అనుకోండి, అంటే ఈ రెండు ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్, ఈ రెండు ఆపోజిట్ సైడ్స్ కూడా ప్యారలల్. అంటే ఫస్ట్ పేర్ ప్యారలల్, సెకండ్ పేర్ ప్యారలల్. ఫస్ట్ పేర్ కనుక నేను సింగిల్ యారో పెట్టాను, సెకండ్ పేర్ కనుక 2 arrows పెట్టాను. ఇన్ ఏ quadrilateral, if two pair of opposite sides are parallel, then that is called parallelogram. In a quadrilateral, if two pair of opposite sides are parallel, then that is called parallelogram. అంతే, ఇంకేం లేదండి. మనం తీసుకున్న క్వాడ్రిలేటర్ లో 2 pair of opposite sides అనేవి ప్యారలల్ అయితే ఆటోమేటిక్గా అదేమవుతుంది? ప్యారలలోగ్రామ్ అవుతుంది. ఇప్పుడు దీని ప్రాపర్టీస్ చూద్దాం. దీని ప్రాపర్టీస్ చాలా చాలా ఇంపార్టెంట్. In a parallelogram, opposite sides are equal. అంటే AB is equal to CD అవుతుంది అండ్ AD is equal to BC అవుతుంది. ఎందుకంటే ఈ రెండు ప్యారలల్. అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ నుండి ఇక్కడికి ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో ఇక్కడ నుండి అంతే డిస్టెన్స్ ఉంటుంది. దీని యొక్క థీరం మనం నెక్స్ట్ ప్రూవ్ చేద్దాం. ఈ కాన్సెప్ట్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు థీరమ్స్ వైజ్గా దీని యొక్క థీరమ్స్ అన్ని కూడా మనం ప్రూవ్ చేస్తాం. ప్యారలలోగ్రామ్స్ ఉన్న థీరమ్స్ అన్ని కూడా ప్రూవ్ చేస్తాం. సో ఆపోజిట్ సైడ్స్ ఎలా ఈక్వల్ అయ్యాయి, ఆపోజిట్ యాంగిల్స్ ఎలా ఈక్వల్ అయ్యాయి, ఇవన్నీ కూడా ప్రూవ్ చేస్తాం. నెక్స్ట్ ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ ఇమీడియట్గా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ C, సెకండ్ యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ D. యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ C అండ్ యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ D. నెక్స్ట్ ప్యారలలోగ్రామ్లో మీరు ఒక డయాగ్నల్ డ్రా చేశారనుకోండి, ఈ డయాగ్నల్ అనేది ఈ ప్యారలలోగ్రామ్ ని 2 కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ గా డివైడ్ చేస్తుంది. అంటే మనకి ABD ట్రయాంగిల్ ABD ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ CDB. అంటే దీన్ని మీరు దీన్ని రెండు కూడా మొక్కలు చేసి దీని మీద ఇది పెట్టారనుకోండి, రెండు కూడా ఒకదాని మీద ఒకటి కోఇన్సిడెన్స్ అవుతాయి. అంటే
diagonal divides the parallelogram into two congruent triangles. In a parallelogram, the diagonal divides the parallelogram into two congruent triangles. Two congruent triangles. Chala important. So the diagonal divides the parallelogram into two congruent triangles. The diagonal divides the parallelogram into two congruent triangles. Next. Parallelogram లో డయాగ్నల్స్ అనేవి ఈక్వల్ అవ్వవు. ఎందుకు సార్ అంటే ఇది పెద్ద డయాగ్నల్, ఇది మీరు ఇలా డ్రా చేశారు అనుకోండి, ఇది చిన్న డయాగ్నల్. ఒకటి పెద్ద డయాగ్నల్ వస్తుంది, ఇంకోటి చిన్న డయాగ్నల్ వస్తుంది కనుక డయాగ్నల్స్ అనేవి ఈక్వల్ అవ్వవు. సో డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్. సో ఏసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీడీ. ఇంకోటి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే డయాగ్నల్స్ అనేవి ఇక్కడ ఓ అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయి కదా. సో ఇక్కడ ఈ ఏఓ ఎంత ఉంటుందో ఓసి అంత ఉంటుంది, బిఓ ఎంతైతే ఉంటుందో ఓడి అంత ఉంటుంది. అంటే డయాగ్నల్స్ ఆర్ బైసెక్టింగ్ ఈచ్ అదర్. బైసెక్టింగ్ ఈచ్ అదర్. బై అంటే రెండు ముక్కలుగా, రెండు సమాన ముక్కలుగా, బైసెక్టింగ్ ఈచ్ అదర్ రెండు సమాన ముక్కలుగా ఇంటర్సెక్ట్ చేసుకుంటుంది. అంటే ఏఓ ఈజ్ ఈక్వల్ టు ఓసి అండ్ బిఓ ఈజ్ ఈక్వల్ టు ఓడి. ఇవన్నీ కూడా పారలెలోగ్రామ్ సంబంధించిన ప్రాపర్టీస్. అదేవిధంగా పారలెలోగ్రామ్లో ఎడ్జసెంట్ యాంగిల్స్ అనేవి మనకేంటి, సప్లిమెంటరీ యాంగిల్స్. ఏ రెండు ఎడ్జసెంట్ యాంగిల్స్ తీసుకున్నా సరే ఇన్ ఏ పారలెలోగ్రామ్ ఎనీ టూ ఎడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ యాంగిల్స్. ఈ రెండు యాడ్ చేసిన 180 వస్తుంది, ఈ రెండు యాడ్ చేసిన 180 వస్తుంది, ఈ రెండు యాడ్ చేసిన 180 వస్తుంది, ఈ రెండు యాడ్ చేసిన 180. ఎందుకు సార్ అంటే ఈ రెండు ప్యారలల్ కనుక ఇది ట్రాన్స్వర్సల్ అవుతుంది, ఈ రెండు ప్యారలల్ కనుక ఇది ట్రాన్స్వర్సల్ అవుతుంది, మరి ఈ రెండు ప్యారలల్ కనుక ఇది ట్రాన్స్వర్సల్ అవుతుంది, ఈ రెండు ప్యారలల్ కనుక ఇది ట్రాన్స్వర్సల్ అవుతుంది. అంటే ఒక ట్రాన్స్వర్స్ లైన్ కి ఒకే వైపు ఉన్న యాంగిల్స్ అనేవి సప్లిమెంటరీ యాంగిల్స్ అని మనం నేర్చుకున్నాం చిన్నప్పుడు. అదే ప్రాబ్లం అన్నమాట. అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ డి ఈజ్ 180 degrees ఆర్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ 180 degrees ఆర్ ఇలా మనం ఏ టూ యాంగిల్స్ ని యాడ్ చేసినా సరే ఎడ్జసెంట్ యాంగిల్స్ ని యాడ్ చేస్తే 180 degree. ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ చాప్టర్ కోఆర్డినేట్స్ పెట్టారు కానీ ఇది యాక్చువల్గా పారలెలోగ్రామ్ అని పెట్టాలి. సో పారలెలోగ్రామ్ గురించి ఈ చాప్టర్ అన్నమాట. అంటే ఏంటి పారలెలోగ్రామ్ అంటే ఏంటి, ఒక కోఆర్డినేట్ లో టూ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ అనేవి ప్యారలల్ అయితే దాన్ని పారలెలోగ్రామ్ అంటారు. ఎప్పుడైతే అది పారలెలోగ్రామ్ అయిందో ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్ అవుతాయి, ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. డయాగ్నల్ అనేది పారలెలోగ్రామ్ ని టూ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ గా డివైడ్ చేస్తుంది. ఈ డయాగ్నల్ తీసుకోండి, ఈ డయాగ్నల్ అంటే ఈ డయాగ్నల్ తీసుకోండి, ఈ డయాగ్నల్. మీరు ఇలా విడగొట్టారనుకోండి ఈ రెండు కోఇన్సిడెన్స్ అయిపోతాయి, ఇలా విడగొట్టారు ఈ రెండు కోఇన్సిడెన్స్ అవుతుంది. అందుకనే డయాగ్నల్ డివైడ్స్ ద పారలెలోగ్రామ్ ఇంటూ టూ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. అదేవిధంగా డయాగ్నల్స్ అనేవి ఈక్వల్ అవ్వవు, ఎందుకంటే ఒకటి పెద్ద డయాగ్నల్ వస్తుంది, ఒకటి చిన్న డయాగ్నల్ వస్తుంది. అదేవిధంగా డయాగ్నల్స్ అనేవి ఓ దగ్గర బైసెక్టింగ్ ఈచ్ అదర్ రెండు ముక్కలుగా విడగొట్టుకుంటాయి అన్నమాట. అదేవిధంగా ఏ రెండు యాంగిల్స్ మీరు యాడ్ చేసినా సరే అది ఏంటి మనకి సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి, సప్లిమెంటరీ యాంగిల్స్. ఇవన్నీ కూడా పారలెలోగ్రామ్ ప్రాపర్టీస్. నెక్స్ట్ మనం నేర్చుకోబోయేది రెక్టాంగిల్. A quadrilateral in which two pair of opposite sides are parallel and equal, and diagonals are also equal, then that is called rectangle. ఇక్కడ మనం డయాగ్నల్స్ గురించి ఎందుకు స్పెసిఫై చేయాలంటే టూ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఈక్వల్ అంటే అది పారలెలోగ్రామ్ కూడా అవుద్ది, మనం డయాగ్నల్స్ కూడా ఇంక్లూడ్ చేస్తే అప్పుడు దానికి రెక్టాంగిల్ గురించి స్పెసిఫై చేయొచ్చు. ఇక్కడ డయాగ్నల్స్ ఈక్వల్ కాదు కనుక డయాగ్నల్స్ ఈక్వల్ అయిందంటే ఆటోమేటిక్గా రెక్టాంగిల్ అవుతుంది అన్నమాట. అంటే ఏ క్వాడ్రిలేటరల్ ఇమేజ్ if two pair of opposite sides are parallel and equal and diagonals equal and diagonals are also equal, then that is called rectangle. ఇది మీరు క్వాడ్రిలేటర్ నుండి చెప్పాలి అనుకుంటే, లేదా అంత పెద్ద నేను చెప్పాను సార్ చాలా సింపుల్గా చెప్పాను సార్ అంటే చాలా సింపుల్గా చెప్పచ్చు. ఎలా అంటే చూడండి, ఇప్పుడు ఏరో మార్కు ఇక్కడ నుండి ఇది వచ్చింది, ఇక్కడ నుండి ఒక్కొక్కటి వస్తుంది అంటే క్వాడ్రిలేటర్ నుండి వస్తుంది. దీనికి వచ్చే స్పెషల్ క్వాలిటీ ఏంటంటే పారలెలోగ్రామ్ నుండి రెక్టాంగిల్ వస్తుంది. ఎలా సార్ చూడండి, ఈ సైడ్స్ ని క్రాస్గా ఉన్నాయి కదా, దీన్ని నేను స్ట్రైట్ గా అలా పెడుతున్నాను అంటే ఇది మూవ్ చేస్తున్నాను, ఇది ఇలా మూవ్ చేస్తా, అది కూడా అలా మూవ్ అవుతుంది. ఇలా మూవ్ అయితే అప్పుడు స్ట్రైట్ గా అప్పుడు ఈ డయాగ్రామ్ వచ్చేస్తుంది.
అంటే ఒక parallelogram నుండి rectangle వస్తుంది. ఎలా సార్? In a parallelogram, if any one angle is right angle, then that is called a rectangle. ఒక parallelogram లోని మీకు నచ్చిన ఏదైనా ఒక parallelogram లోని ఒక యాంగిల్ 90 degrees అయితే ఆటోమేటిక్గా మిగతా 3 యాంగిల్స్ కూడా 90, 90, 90 అయిపోతాయి. అన్ని 90 అయిపోతాయి. అంటే ఒక స్ట్రైట్గా వచ్చేస్తుంది అన్నమాట. దాన్ని రెక్టాంగిల్ అంటారు. సో అంటే ఏంటి? ఇన్ ఏ parallelogram, if any one angle is right angle, then that is called rectangle. మీరు తీసుకున్న parallelogram కనుక ఏదైనా ఒక యాంగిల్ 90 degrees అయితే అది రెక్టాంగిల్ అవుతుంది. మీరు తీసుకుంది parallelogramమే, కానీ మీరు ఏం చేశారు? ఆ parallelogramని అది స్ట్రైట్ గా పెట్టారు, అంటే ఒక రైట్ యాంగిల్ గా చేశారు, ఒక యాంగిల్ రైట్ యాంగిల్ చేశారు. ఎప్పుడైతే ఒక యాంగిల్ ని రైట్ యాంగిల్ చేశారో ఆటోమేటిక్ గా అది రెక్టాంగిల్ అయిపోతుంది. సో అంటే దీని నుండి వచ్చే డెఫినేషన్ ఈజీయా, దీని నుండి వచ్చే డెఫినేషన్ ఈజీయా, దీని నుండి వచ్చే డెఫినేషన్ ఈజీ. దీని నుండి చెప్పాలంటే quadrilateral in which two pair of opposite sides are parallel and equal and diagonals are equal, then it is called rectangle అని ఎంత పెద్ద డెఫినేషన్ చెప్పాలి. కానీ దీని నుండి అయితే సింపుల్, a parallelogram in which one angle is right angle, then it is a rectangle. సో చాలా ఈజీగా ఉంది కదండి. ఓకే, మరి ఈ రెక్టాంగిల్ అనేది దీని నుండి వచ్చింది కనుక దీనికి ఏవైతే ప్రాపర్టీస్ ఉంటాయో అన్ని ప్రాపర్టీస్ దీనికి ఉంటాయి. ఏంటి సార్? ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్. ఎస్, ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్. ఇక్కడ ఆపోజిట్ యాంగిల్స్ తో పాటు అన్ని యాంగిల్స్ కూడా ఈక్వల్. ఎందుకంటే ఇది 90, ఇది 90, ఇది 90, ఇది 90. అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు? ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అని చెప్పవలసిన లేదు. ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. కనుక ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? opposite sides are equal. AB is equal to CD and AD is equal to BC. So, AD is equal to BC అయింది, AB is equal to CD అయింది. అంటే in a rectangle opposite sides are equal. In a rectangle opposite sides are equal. Opposite sides are equal. All angles are equal. Angle A is equal to, angle B is equal to, angle C is equal to, angle D is equal to 90 degrees. చూడండి, ఈ రెండు పెర్పెండిక్యులర్ గా ఉన్నాయి, ఈ రెండు పెర్పెండిక్యులర్ గా ఉన్నాయి, ఈ రెండు పెర్పెండిక్యులర్ గా ఉన్నాయి, ఈ రెండు కూడా పెర్పెండిక్యులర్. అంటే ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఆల్ యాంగిల్స్ ఆర్ రైట్ యాంగిల్స్. అన్ని యాంగిల్స్ ఈక్వల్, అన్ని యాంగిల్స్ కూడా రైట్ యాంగిల్స్. మరి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ, డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్. డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్. AC is equal to BD. చూడండి, డయాగ్నల్స్ అనేంటి ఇక్కడ నుండి ఇక్కడ ఎంతైతే డిస్టెన్స్ ఉన్నది ఇక్కడ నుండి అక్కడ కూడా అంతే డిస్టెన్స్ ఉంది. డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్. డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్, డయాగ్నల్స్ ఆర్ బైసెక్టింగ్ ఈచ్ అదర్. అంటే ఏఓ ఈజ్ ఈక్వల్ టు, అంటే దీని నుండి ఇది వచ్చింది కనుక ఆటోమేటిక్ గా అది ఈక్వల్ అవుతుందన్నమాట. డయాగ్నల్స్ ఆర్ బైసెక్టింగ్ ఈచ్ అదర్. ఇది రెక్టాంగిల్ గురించి. ఓకే సార్, నెక్స్ట్ ఏంటి సార్? మరి ప్యారలలోగ్రామ్ నుండి రెక్టాంగిల్ ఎలాగైతే వచ్చిందో అదే ప్యారలలోగ్రామ్ నుండి ఇంకోటి కూడా వస్తుంది. ఏంటి సార్? రాంబస్. ఏంటి? రాంబస్. దీనికి యారో మార్క్ ఇలా రాద్దాం. ఇక్కడ నుండి ఇది వస్తుందన్నమాట. రాంబస్. క్వాడ్రిలేటర్ నుండి ఎలా చెప్పాలి, ప్యారలలోగ్రామ్ నుండి ఎలా చెప్పాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, క్వాడ్రిలేటర్. ఏ క్వాడ్రిలేటరల్ ఇన్ విచ్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్, దెన్ దట్ ఈస్ కాల్డ్ రాంబస్. ఒక క్వాడ్రిలేటర్లోనంట మనం తీసుకున్న క్వాడ్రిలేటర్లోని అన్ని సైడ్స్ ఈక్వల్ అయ్యాయంట, వాటి యొక్క డయాగ్నల్స్ అనేవి ఈక్వల్ అవ్వలేదంట. అప్పుడు దాన్ని రాంబస్ అంటారు. అంతెందుకు సార్? సింపుల్గా చెప్పండి సార్, ప్యారలలోగ్రామ్ నుంచి చెప్పండి సార్. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఈ ప్యారలలోగ్రామ్ని ఈ సైడ్ ఎంతైతే ఉందో ఈ పెద్ద సైడ్ని కూడా నేను అంతే జరుపుతాను. ఇలా కొంచెం అలా అలా జరిపి ఎంతవరకే పెట్టాను. అప్పుడు ఈ సైడ్ ఎంతైతే ఉందో ఈ సైడ్ కూడా అంతే ఉందనుకోండి. సో ఈ సైడ్ ఈక్వల్. సో ఆటోమేటిక్గా ఈ సైడ్కి ఈక్వల్ కనుక, ఈ సైడ్కి ఈక్వల్ కనుక అన్ని సైడ్స్ ఈక్వల్ అవుతాయి. అప్పుడైతే రాంబస్. అంటే ఏం చెప్పొచ్చు సింపుల్గా? ఏ ప్యారలలోగ్రామ్ ఇన్ విచ్ టూ ఎడ్జసెంట్ సైడ్స్, అంటే పక్కన సైడ్ టూ ఎడ్జసెంట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, దెన్ దట్ ఈస్ ఏ రాంబస్. దెన్ దట్ ఈస్ కాల్డ్ రాంబస్. In a parallelogram, if two adjacent sides are equal, then that is called rhombus. So అంటే ఇప్పుడు మనకి రాంబస్. రాంబస్ ఎక్కడ నుండి వచ్చింది? మనకి
రాంబస్ అనేది ఎక్కడ నుండి వచ్చింది? ప్యారలలోగ్రామ్ వచ్చింది. అంటే ప్యారలలోగ్రామ్కి ఏదైతే ప్రాపర్టీస్ ఉంటాయో రాంబస్ కూడా అవే ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే ఇక్కడ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్, మరి ఎడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్ కనుక ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఏంటి ఇక్కడ? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిడి ఈజ్ ఈక్వల్ టు డిఏ. ఇక్కడ ఏంటి? ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్. ఇక్కడ కూడా ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి. అయితే మీరు బాగా అబ్జర్వ్ చేసేలేదో ఇక్కడ డయాగ్నల్స్ అనేవి పర్పెండిక్యులర్లీ బైసెక్టింగ్. అంటే డయాగ్నల్స్ అనేవి రెండు కూడా ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉంటాయి. ఎందుకంటే ఆ సైడ్స్ మనం జరిపినప్పుడు, ఈ సైడ్స్ మీరు ఇలా జరిపినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ రెండు ఈక్వల్ అవుతాయి కదా. ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు డయాగ్నల్స్ కూడా కొద్దిగా జరుగుతాయి. డయాగ్నల్స్ కూడా జరిగి కరెక్ట్గా పర్పెండిక్యులర్గా ఉంటాయి అన్నమాట. కరెక్ట్గా పర్పెండిక్యులర్గా ఉంటాయి. సో డయాగ్నల్స్ పర్పెండిక్యులర్ బైసెక్టింగ్ ఈచ్ అదర్. Diagonals are perpendicular bisecting each other. అదే విధంగా diagonals are bisecting the opposite angles. ఈ ఆపోజిట్ యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బైసెక్టింగ్ చేస్తాయి డయాగ్నల్స్ అనేవి. చూడండి, ఈ ముక్క ఎంత అయితే ఉంటుంది, ఈ ముక్క అంత ఉంది, ఈ ముక్క ఎంత అయితే ఉంది, ఇది కూడా అంత, ఇక్కడ కూడా అంతే. సో diagonals are bisecting the opposite angles. Diagonals are bisecting the opposite angles. ఇది అబౌట్ రాంబస్ మాట. ఇంకా మనకి స్క్వేరు, కైట్ ఉన్నాయి. దాని గురించి ఇప్పుడు ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది స్క్వేర్. స్క్వేర్ని క్వాడ్రిలేటర్ ఆధారంగా ఎలా చెప్తామంటే ఏ quadrilateral in which all sides are equal, diagonals are equal. All sides are equal, diagonals are equal. అంటే మనం తీసుకున్న క్వాడ్రిలేటర్లో అన్ని సైడ్స్ ఈక్వల్ ఉండి డయాగ్నల్స్ కూడా ఈక్వల్ ఉంటాయి. దాన్ని స్క్వేర్ అంటారు. దాన్ని ఏమంటారు? స్క్వేర్ అంటారు. లేదా నేను రెక్టాంగిల్ అని చెప్తాను సార్ అంటే రెక్టాంగిల్ నుండి కూడా ఇది వస్తుంది. ఎలాగంటే రెక్టాంగిల్ ఇన్ విచ్ ఇఫ్ టూ ఎడ్జసెంట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో పక్క పక్కన ఉన్న సైడ్స్ ఈక్వల్ అయితే రెక్టాంగిల్లో అదేమవుద్ది? స్క్వేర్ అవుద్ది. అదేమవుద్ది? స్క్వేర్. లేదా నేను రాంబస్ నుండి చెప్తాను సార్ అంటే రాంబస్ నుండి కూడా చెప్పచ్చు. రాంబస్ ఇన్ విచ్ ఇఫ్ ఎనీ వన్ యాంగిల్ ఇస్ 90 degrees దెన్ దట్ ఈస్ కాల్డ్ స్క్వేర్. ఒక యాంగిల్ 90 degrees అయిందనుకోండి, ఆటోమేటిక్గా అన్ని యాంగిల్స్ 90 degrees అవుతాయి. అదేమవుద్ది? స్క్వేర్. లేదా నేను ప్యారలలోగ్రామ్ నుండే చెప్తాను సార్ అంటే సింపుల్. ఏ ప్యారలలోగ్రామ్ ఇన్ విచ్ ఇఫ్ ఎనీ టూ ఎడ్జసెంట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఎనీ వన్ యాంగిల్ ఇస్ 90 degrees దెన్ దట్ ఈస్ కాల్డ్ స్క్వేర్. ఇలాగా స్క్వేర్ అనేది ప్రతి డయాగ్రామ్ నుండి వస్తుంది కనుక సో స్క్వేర్ని ఎలాగైనా డిఫైన్ చేయొచ్చు. మరి స్క్వేర్ అనేది అన్నిటి నుండి వచ్చింది కనుక అన్ని ప్రాపర్టీస్ దీనికి ఉంటాయి. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఫస్ట్ ప్రాపర్టీ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిడి ఈజ్ ఈక్వల్ టు డిఏ. ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఆల్ యాంగిల్స్ ఆర్ రైట్ యాంగిల్స్. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి. Diagonals are equal. Diagonals are equal. AC is equal to BD. Diagonals are bisecting each other. అంటే AO is equal to OC, BO is equal to OD. Diagonals are perpendicular bisecting each other. Perpendicular to each other. అంటే AC is perpendicular to BD. AC is perpendicular to BD. So diagonals bisecting the opposite angles. Diagonals అనేవి opposite angles ని bisect చేస్తాయి. Diagonals are bisecting the square into two congruent triangles. మీరు ఏ డయాగ్నల్ తీసుకున్నా సరే ఆ స్క్వేర్ ని టూ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ గా డివైడ్ చేస్తాం. దిస్ ఈజ్ అబౌట్ స్క్వేర్. ఇంకా మనం నేర్చుకోవాల్సింది కైట్. గాలిపటం. ఏంటి సార్ కైట్ కూడా క్వాడ్రిలేటర్లా? మీరు ఎగరేయండి. ఒక కైట్ని ఎగరేస్తే మీరు ఖచ్చితంగా 4 sides ఉన్న ఫిగర్ని తీసుకోవాలి. అంటే కైట్ కూడా ఒక క్వాడ్రిలేటర్లే. ఏంటి సార్ కైట్ డెఫినేషన్ ఏంటి సార్ అంటే చూడండి, కైట్ అనేది యాక్చువల్గా మనం ఇలా డిజైన్ చేయాలి. ఇది యాక్చువల్గా కైట్. కానీ చాలా మంది ఏంటంటే రాంబస్ని తయారు చేసి అది కైట్ అంటారు. సో రాంబస్ అనేది కైట్ కాదు.
సో కైట్ అంటే ఇలాగైతేనే మనకి గాలిపటం అనేది కరెక్ట్గా ఎగురుతుంది. ఓకే, ఇప్పుడు దీనికి మనం పేర్లు పెట్టుకున్నట్లయితే ABCD. ఏంటి సార్ కైట్ డెఫినేషన్ ఏంటి సార్? కైట్ అనేది ఓన్లీ క్వార్టర్ నుండే వస్తుంది, ఇంకా దేని నుండి రాదు, ఓన్లీ క్వార్టర్ నుండే వస్తుంది. ఓకేనా? సో కైట్ అనేది ఓన్లీ క్వార్టర్ నుండి వస్తుంది కనుక ఏ క్వాడ్రిలేటరల్ ఇన్ విచ్ ఇఫ్ టూ పెయిర్ ఆఫ్ adjacent sides are equal, if two pair of adjacent sides are equal, then that is called kite. అంటే ఒక కోఆర్డినేట్ లోని టూ పెయిర్స్ adjacent sides, ఇదొక వన్ పెయిర్ adjacent sides, ఇదొక అనదర్ పెయిర్ adjacent sides. ఈ పెయిర్ దీనికి ఈక్వల్, ఈ పెయిర్ దానికి ఈక్వల్ అన్నమాట. సో ఇఫ్ టూ పెయిర్ ఆఫ్ adjacent sides are equal, then that is called a kite. Then that is called a kite. In a quadrilateral in which a quadrilateral in which if two pair of adjacent sides are equal, if two pair of adjacent sides are equal, then that is called a quadrilateral. మరి దీనికి ప్రాపర్టీస్ ఉంటాయి కదా, ఒకసారి ప్రాపర్టీస్ ఏంటో చూద్దాం. In the kite, two adjacent sides are equal. Two adjacent sides are equal. అంటే AB is equal to BC అవుతుంది and AD is equal to CD అవుతుంది. సో అంటే ఈ సైడ్కి ఈక్వల్ అవుతుంది, ఈ సైడ్కి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, లాంగర్ డయాగ్నల్ డివైడ్స్ ద షార్టర్ డయాగ్నల్. లాంగర్ డయాగ్నల్ ఏదైతే ఉందో అది షార్టర్ డయాగ్నల్ని రెండు ఈక్వల్ ముక్కలుగా చేస్తుంది. బైసెక్టింగ్ అంటే మీరు ఇక్కడ ఓ అనుకుంటే ఈ AO ఈజ్ ఈక్వల్ టు OC అవుతుంది. మరి షార్టర్ యాంగిల్ చేయదు. షార్టర్ యాంగిల్ అనేది ఇది చిన్న ముక్క, ఇది పెద్ద ముక్క అయిపోతుంది. అంటే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది, లాంగర్ డయాగ్నల్ బైసెక్టింగ్ ద షార్టర్ డయాగ్నల్, అది కాన్వర్స్ అవ్వదు. షార్టర్ డయాగ్నల్ డివైడ్స్ ద లాంగర్ డయాగ్నల్ అవ్వదు. ఎందుకంటే షార్టర్ డయాగ్నల్ లాంగర్ డయాగ్నల్ చిన్న ముక్క పెద్ద ముక్క చేస్తుంది. బైసెక్టింగ్ అంటారు దాన్ని, ఓన్లీ ఇంటర్సెక్టింగ్ అంటారు దాన్ని. కనుక లాంగర్ డయాగ్నల్ బైసెక్టింగ్ ద షార్టర్ డయాగ్నల్. ఓకేనా? మరి లాంగర్ డయాగ్నల్ మరి షార్టర్ డయాగ్నల్ ఏదో చేసిందంటే మరి షార్టర్ డయాగ్నల్ కూడా ఏదో చేయాలి కదా. సో షార్టర్ డయాగ్నల్ అనేది ఈ ట్రయాంగిల్ని, షార్టర్ డయాగ్నల్ అనేది ఈ కైట్ని టూ ఐసోస్సీలేస్ ట్రయాంగిల్గా మనకి డివైడ్ చేస్తుంది. చూడండి, ఇప్పుడు AC అనేది షార్టర్ డయాగ్నల్. ఇప్పుడు AC అనేది ఈ పార్ట్ని ఒక ఐసోస్సీలేస్ ట్రయాంగిల్ అయింది, ఈ పార్ట్ని ఇంకొక ఐసోస్సీలేస్ ట్రయాంగిల్ అయింది. కనుక షార్టర్ డయాగ్నల్ డివైడ్స్ ద kite into two isosceles triangles. Triangle ABC అనే ఒక isosceles triangle and triangle ADC అనేది ఇంకొక isosceles triangle. అంటే ఇక్కడ మనకి రెండు డయాగ్నల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ని చేస్తుంది. లాంగర్ డయాగ్నల్ అనేది షార్టర్ డయాగ్నల్ని బైసెక్టింగ్ చేస్తుంది. షార్టర్ డయాగ్నల్ అనేది ఏకంగా కైట్నే రెండు ఐసోస్సీలేస్ ట్రయాంగిల్స్గా డివైడ్ చేస్తుంది. నెక్స్ట్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే లాంగర్ డయాగ్నల్ డివైడ్స్ ద కైట్ ఇంటూ టూ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్గా డివైడ్ చేస్తుంది. చూడండి, సో BAD ట్రయాంగిల్, BAD అనేది కాంగ్రుయెన్స్ అవుతుంది దేనికి, BCD ట్రయాంగిల్ BCD. సో లాంగర్ డయాగ్నలే చేస్తున్నది. మీరు లాంగర్ డయాగ్నల్గా డివైడ్ చేస్తే అది ఒకదానికొకటి మీరు పెడితే ఆ రెండు కూడా కోఇన్సిడెన్స్ అవుతుంది. అదేవిధంగా ఈ కైట్ అనేది ఈ లాంగర్ డయాగ్నల్ ఆధారంగా మనకి అది సిమెట్రిక్ అవుతుంది. ఏమవుతుంది? సిమెట్రిక్. సో ఇట్ ఈస్ సిమెట్రిక్ అబౌట్ లాంగర్ డయాగ్నల్. అంటే సిమెట్రిక్ అంటే ఏంటి అర్థం? ఒక కైట్ని మనం ఒక లైన్ అనేది ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తే దాన్ని సిమెట్రీ అంటారు. కనుక ఈ లాంగర్ డయాగ్నల్ అనేది కైట్ని టూ ఈక్వల్ పార్ట్స్గా చేస్తుంది కనుక దీన్ని సిమెట్రీ అంటారు అన్నమాట. సో సిమెట్రీ అబౌట్ లాంగర్ డయాగ్నల్. సో ఇది మొత్తం అబౌట్ కైట్ అన్నమాట. సో క్వాడ్రిలేటర్స్ అనే కాన్సెప్ట్ అయితే అయిపోయింది. సో టైప్స్ అయిపోయింది. నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది మిడ్ పాయింట్ థియరం. ఏంటి సార్ మిడ్ పాయింట్ థియరం? మిడ్ పాయింట్ పేర్లోనే ఉంది. ఒక ట్రయాంగిల్ తీసుకుంటాం, ABC అనేది ఒక ట్రయాంగిల్. మీరు ఏవైనా టూ సైడ్స్ మిడ్ పాయింట్ తీసుకోండి. ఈ టూ సైడ్స్ అయినా వాళ్ళు, ఈ టూ సైడ్స్ అయినా ఏవైనా టూ సైడ్స్ మిడ్ పాయింట్ తీసుకుంటే ఆ మిడ్ పాయింట్స్ నుండి డ్రా చేసే లైన్, ఒక లైన్ ఉంటుంది కదా, అది థర్డ్ సైడ్కి ఖచ్చితంగా ప్యారలల్గా ఉంటుంది. ఈ టూ సైడ్స్ మిడ్ పాయింట్స్ తీసారనుకోండి, ఆ లైన్ దీనికి ప్యారలల్గా ఉంటుంది. ఈ టూ సైడ్స్ మిడ్ పాయింట్ జాయిన్ చేశారనుకో, ఆ లైన్ దీనికి ప్యారలల్గా ఉంటుంది.
అందుకే దీన్ని మిడ్ పాయింట్ థియరం అంటాం. సో అంటే ఏంటి ఇక్కడ డిఈ అనుకుంటే, సో డిఈ అనేది బీసీకి ప్యారలల్, బీసీకి ప్యారలల్. అదేవిధంగా మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఇది దీనికి డబుల్ ఉంటుంది, లేదంటే ఇది దీనికి డబుల్ ఉంటుంది, లేదంటే ఇది దీంట్లో హాఫ్ ఉంటుంది. అంటే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే బీసీ అనేది 2 ఇంటూ డిఈ రాయొచ్చు, 2 అనేది ఇటు సైడ్ వస్తుంది కనుక డిఈ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బీసీ రాయొచ్చు. ఇది మిడ్ పాయింట్ థియరం. ఇంకా ఒకే ఒక థియరం ఉంది లాస్ట్ ఏంటంటే దీని యొక్క కాన్వర్స్, ఏంటి సార్ అంటే మనం ఏం చేసాం, 2 మిడ్ పాయింట్స్ తీసుకున్నాం, దాన్ని జాయిన్ చేస్తాం, దాన్ని జాయిన్ చేస్తే అది మిగతా దానికి ప్యారలల్గా ఉంది. ఇప్పుడు దీన్ని రివర్స్ ఏం చేస్తాం, ఒక సైడ్ యొక్క మిడ్ పాయింట్ నుండి ఒక లైన్ డ్రా చేస్తే, ఒక సైడ్ యొక్క మిడ్ పాయింట్ నుండి ఒక లైన్ డ్రా చేస్తే అది రెండో సైడ్కి ప్యారలల్గా అయితే, అది రెండో సైడ్కి ప్యారలల్ అయితే అప్పుడు అది మూడో సైడ్ని 2 ఈక్వల్ పార్ట్స్గా చేస్తుంది, 2 ఈక్వల్ పార్ట్స్గా చేస్తుంది. A line which is drawn the midpoint of one side and parallel to the second side, then it is bisecting the third side. అంటే ఈ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పార్ట్ అవుతుంది. దీని మిడ్ పాయింట్ థియరంకి కాన్వర్స్ అని చెప్పొచ్చు మేడం. సో ఇది మొత్తం మనకి క్వాడ్రిలేటర్ యొక్క మొత్తం కాన్సెప్ట్. ఇప్పుడు దీనిలో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ థియరమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ ఇంపార్టెంట్ థియరమ్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనం థియరం 1, థియరం 2 అండ్ థియరం 3 ప్రూవ్ చేద్దాం. A diagonal of a parallelogram divides it into 2 congruent triangles. మనం చెప్పుకున్నాం కదా, parallelogram diagonal అనేది parallelogram ని 2 congruent triangles గా డివైడ్ చేస్తుంది. So let us do. So I am drawing a parallelogram A, B, C, D. సో ఇప్పుడు BD అనే ఒక డయాగ్నల్ తీసుకుందాం. ఇప్పుడు ఈ BD అనే డయాగ్నల్ ఏబిసి ట్రయాంగిల్ని అదే సిడిబి ట్రయాంగిల్ని 2 కాంగ్రెంట్ ట్రయాంగిల్స్గా డివైడ్ చేస్తుందని చూపిద్దాం. లెట్ us. సో గివెన్ దట్ ABCD is a parallelogram. ABCD is a parallelogram. సో ABCD parallelogram ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చూపించాలి, ఈ రెండు కూడా మనకి కాంగ్రెంట్ అని ప్రూవ్ చేయాలి. ఈ రెండు ట్రయాంగిల్స్ కూడా కాంగ్రెంట్ అని ప్రూవ్ చేయాలి. మీకు ఆల్రెడీ తెలుసు parallelogram లో 2 pair of opposite sides are parallel. అంటే ఈ రెండు ప్యారలల్, ఈ రెండు ఏంటి మనకి ప్యారలల్. సో ఇది ట్రాన్స్వర్సల్ అవుతుంది. ఇదేమవుతుంది ట్రాన్స్వర్సల్. అంటే ఏంటి, AB is parallel to CD and BD is a transversal. BD is a transversal. సో BD అనేది ట్రాన్స్వర్స్. ఇప్పుడు మనం 2 ట్రయాంగిల్స్ తీసుకోవాలి. ఏంటి, ABD ఒక ట్రయాంగిల్, ఇది ట్రాన్స్వర్సల్ లైన్ కనుక ఈ యాంగిల్ ఈక్వల్ అవుతాయి. ఎందుకంటే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. అదేవిధంగా ఈ యాంగిల్ ఈక్వల్ అవుతాయి. ఇది కూడా ఏంటి, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఈ రెండు ట్రయాంగిల్స్కి ఇది కామన్ సైడ్. ఈ రెండు యాంగిల్స్కి కామన్ సైడ్ అంటే ఏంటి, ఒక యాంగిల్ ఒక సైడ్ ఇంకొక యాంగిల్. అంటే ఏంటి, ఇది యాంగిల్ సైడ్ యాంగిల్ కాంగ్రుయెన్సీ ప్రకారం రెండు కాంగ్రుయెన్స్ అయిపోతాయి. అది ప్రూవ్ చేస్తే సరిపోతుంది. లేటెస్ట్ ట్రయాంగిల్ ఏబిడి ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. ఇంకోటి ట్రయాంగిల్ సిడిబి ఇప్పుడు ఈ రెండు కాంగ్రుయెంట్ ప్రూవ్ చేద్దాం. సో ఏబిడిలో యాంగిల్ ఏబిడి అంటే అదే యాంగిల్, ఇప్పుడు మనం ఏదైతే ట్రయాంగిల్ తీసుకున్నాం అదే యాంగిల్ ఏబిడి ఈజ్ ఈక్వల్ టు ఇదే యాంగిల్. ఇక్కడ ఏబిడి తీసుకున్నాం కనుక ఇక్కడ సిడిబి చూడండి, సిడిబి. సో ఈ యాంగిల్ ఈక్వల్ అని చెప్పాం కదా. ఎందుకు ఆ రెండు ఈక్వల్, సిన్స్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్, సో ఈ రెండింటికి BD కామన్. సో BD ఈజ్ ఈక్వల్ టు BD సిన్స్ కామన్ సైడ్ ఏంటది, కామన్ సైడ్. నెక్స్ట్, ఇప్పుడు మనం ఇంకేంటి, ఈ యాంగిల్ ప్రూవ్ చేయాలి. యాంగిల్ ఏడిబి అంటే ఏడిబి, ఇక్కడ CBD యాంగిల్ ఏడిబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ CBD.
సిన్స్ ఇవి కూడా ఏంటి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఇక్కడ మనం తీసుకున్నది ఏంటి చూడండి, బాగా చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఇది యాంగిల్ వచ్చింది, ఇది సైడ్ వచ్చింది, మళ్ళీ ఇది యాంగిల్ వచ్చింది. అంటే మనం యాంగిల్ ప్రూవ్ చేసాము, సైడ్ ప్రూవ్ చేసాము, యాంగిల్ ప్రూవ్ చేసాము. అంటే ఏ కాంగ్రెన్సీ బై SAS కాంగ్రెన్సీ మనం తీసుకున్న 2 ట్రయాంగిల్స్ అనేవి కాంగ్రెన్స్ అయిపోయాయి. ట్రయాంగిల్ ABD ఈజ్ కాంగ్రియన్ టు ట్రయాంగిల్ CDB. ఎప్పుడైతే 2 ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ అయ్యాయో, నేను ఆల్రెడీ 7th లెసన్లో చెప్పాను, ట్రయాంగిల్స్ అనే లెసన్లో చెప్పాను, ఎప్పుడైతే 2 ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ అయ్యాయో కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్. అయితే ఇక్కడ మనం ఏం ప్రూవ్ చేయాల్సింది, ఇదే ప్రూవ్ చేయాలి. సో ఆ 2 ట్రయాంగిల్స్ అనేవి డయాగ్నల్ అనేది మనకి కాంగ్రెంట్ అని ప్రూవ్ చేయాలి. సో డయాగ్నల్ కదా, ఆ 2 కాంగ్రెంట్స్ అయిపోయి కదా. సో అంటే ఒక డయాగ్నల్ అనేది పారలెలోగ్రామ్ ని 2 కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ గా డివైడ్ చేస్తుంది. సో అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఏ పారలెలోగ్రామ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటే మళ్ళీ ఇదే థీరంని ఇదంతా యాస్టీస్ గా రాసి మనకేంటి ఇప్పుడు ట్రయాంగిల్ ABD ఈజ్ కాంగ్రియన్ టు ట్రయాంగిల్ CDB ప్రూవ్ చేస్తాం. ఎందుకంటే ఒక పారలెలోగ్రామ్ తీసుకుంటాము, ఒక డయాగ్నల్ తీసుకుంటాము, ABCD అని రాస్తాము. అంటే మీకు ఇంకా ఈజీగా ఉండడం కోసం చెప్తున్నాను. అంటే ఒక థీరం వస్తే ఆటోమేటిక్గా మిగతా అన్ని థీరమ్స్ వచ్చేస్తాయి. మళ్ళీ యాజ్ టీజ్ గా సో గివెన్ దట్ ABCD ఇస్ ఏ పారలెలోగ్రామ్ అండ్ AB is parallel to CD. సో ఎందుకంటే పారలెలోగ్రామ్ కనుక ఆటోమేటిక్గా ఆపోజిట్ సైడ్స్ అన్ని ప్యారలల్ ఉంటాయి, అదే రాస్తాం. సో AB is parallel to CD and BD is a ట్రాన్స్వర్సల్. సో ఈ 2 ట్రయాంగిల్స్ తీసుకుంటాం, ఆ 2 ట్రయాంగిల్స్ ఆల్టర్నేట్ యాంగిల్స్ ఈక్వల్, కామన్ సైడ్ ఆల్టర్నేట్ యాంగిల్స్ ఈక్వల్. సో బై AS's కాంగ్రెన్సీ దీస్ 2 ఆర్ కాంగ్రెంట్ టు ఈచ్ అదర్ అని ప్రూవ్ చేస్తాం. ఎప్పుడైతే ఈ 2 కాంగ్రెంట్ అని ప్రూవ్ చేసామో, ప్రూవ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం వస్తుందంటే ఇక్కడ CP/CTR ఈక్వల్ అంటే ఏంటి, కాంగ్రెంట్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రెంట్ ట్రయాంగిల్స్, కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో అంటే ఏంటి, మనకు ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న ఈ AB సైడ్ తీసుకుంటే, సో AB ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్న ఈ CD సైడ్కి ఈక్వల్ అవుతుంది. అంటే ఏంటి, ఈ ట్రయాంగిల్లో ఈ AB సైడ్ అనేది ఈ ట్రయాంగిల్లో CD అనే సైడ్కి ఈక్వల్ అవుతుంది. అండ్ ఈ ట్రయాంగిల్లో తీసుకున్న నెక్స్ట్ ఏం మనం ప్రూవ్ చేయాలి, AD. సో ఈ 2 సైడ్స్ తీసుకుంటే ఇక్కడ ఈ 2 సైడ్స్కి ఈక్వల్ అవుతుంది. అంటే ఫస్ట్ లాస్ట్ కనుక AD ఈజ్ ఈక్వల్ టు BC ప్రూవ్ చేస్తాం. అదే కదా మనం ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఒక పారలెలోగ్రామ్ తీసుకున్నాం, ఏం ప్రూవ్ చేయాలి, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. దేర్ఫోర్ ఇక్కడ రాసేదే ఇన్ ఏ పారలెలోగ్రామ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అంతేనండి. అంటే ఒక థీరం వస్తే ఆటోమేటిక్గా ఇంకొక థీరం వచ్చింది. సో ఈ థీరం నాకు బాగా వచ్చు, దీనికి ఎక్స్టెన్షన్ ఇంకొక 4 లైన్లు రాస్తే ఇంకొక థీరం మనకు వస్తుంది. సో నెక్స్ట్ 3వ థీరం, ఇఫ్ ఈచ్ పేర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ క్వాడ్రిలేటర్ ఆర్ ఈక్వల్ దెన్ ఇట్ ఈస్ ఎ పారలెలోగ్రామ్. ఇప్పుడు మనం తీసుకోవాల్సింది క్వాడ్రిలేటరల్ తీసుకోవాలి. నేను ఒక క్వాడ్రిలేటర్ తీసుకున్నాను. సో పారలెలోగ్రామ్ కూడా క్వాడ్రిలేటర్, మనం ఎలాగ పారలెలోగ్రామ్ ప్రూవ్ చేయాలి కనుక నాకు తీసుకున్నాను. ఓకేనా, ఒక డయాగ్నల్ డ్రా చేద్దాం. సో BD అని ఒక డయాగ్నల్ డ్రా చేస్తాం. ఇప్పుడు ఏమి ఇచ్చాడు, ఇఫ్ ఈచ్ పేర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ క్వాడ్రిలేటర్ ఆర్ ఈక్వల్ దెన్ ఇట్ ఈస్ ఎ పారలెలోగ్రామ్. ఓకే, వాడు ఏదైతే ఇచ్చాడో అదే మనం తీసుకుందాం. ఓకేనా, ABCD ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్. సో క్వాడ్రిలేటరల్ ఇచ్చాడు కనుక మనం కూడా క్వాడ్రిలేటరలే తీసుకున్నాం. ఇంకేమి ఇచ్చాడు, ఈచ్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అంటే ఇక్కడ మనకేమి ఇచ్చాడంటే AB ఈజ్ ఈక్వల్ టు CD ఇచ్చాడు, అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ అండ్ AD ఈజ్ ఈక్వల్ టు BC ఇచ్చాడు, అంటే ఈ సైడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ సైడ్ ఇచ్చాడు.
ఓకేనా. సో ఇప్పుడు మనం ఏదైతే ఈ ప్రాపర్టీ ఉందో ఇదే ప్రాపర్టీ మళ్ళీ తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం ఏ ట్రయాంగిల్స్ తీసుకున్నాం ఆ ట్రయాంగిల్స్ మళ్ళీ తీసుకున్నాం అంటే అన్ని థియరమ్స్ ని ఒకేలా చేసాం అనుకోండి మైండ్ లో గుర్తుంటుంది. ఓకేనా, చాలా ఈజీగా గుర్తుంటుంది. నేను మళ్ళీ ఇవే ట్రయాంగిల్ తీసుకున్నాను, అన్ని డయాగ్రామ్స్ అలా గీసిన ఇదే ట్రయాంగిల్ తీసుకుంటాను. సో ట్రయాంగిల్ ఏబిడి తీసుకున్నాను, అదేవిధంగా ట్రయాంగిల్ సిడిబి తీసుకున్నాను. ఇప్పుడు చూడండి ఎలా ప్రూవ్ చేస్తాం, చాలా ఈజీ. ఓకే, సో ఇక్కడ మనకి ఈ ఏబిడి ట్రయాంగిల్ ఏబి అనేది ఈ సిడిబి ట్రయాంగిల్ సిడికి ఈక్వల్, అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి. ఆల్రెడీ ఇస్తారు కదా అది. సో సిన్స్ గివెన్ నెక్స్ట్ ఈ ట్రయాంగిల్కి బీడి కామన్. సో బీడి సో కనుక బీడి ఈజ్ ఈక్వల్ టు బీడి సిన్స్ కామన్ సైడ్ ఏంటి ఆ రెండింటికి ఏంటి అది మనకి కామన్ సైడ్ అవుతుంది. నెక్స్ట్ ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ. సో లాస్ట్ ఇంకోటి ఉంది కదా మనకి ఈ ట్రయాంగిల్లో ఏడి, ఈ ట్రయాంగిల్లో బీసీ, కనుక ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ. సో అది కూడా వాడిచ్చాడు, మనం ఏం రాయాలి ఎక్కడ కూడా. సో గివెన్ అంటే ఇక్కడ మనం ఏం చేయలేదు, రెండు వాడేసాడు, ఇంకోటి కామన్ సైడ్ మనం సెర్చ్ చేసుకున్నాం అంతే. సో అంటే ఇప్పుడు మనకి ఇది సైడ్, ఇది కూడా సైడ్. సో సైడ్ కాంగ్రుయెన్సీ బై ఎస్ఎస్ఎస్ కాంగ్రుయెన్సీ మీకు ఆల్రెడీ నేను ట్రయాంగిల్ చెప్పాను. బై ఎస్ఎస్ఎస్ కాంగ్రుయెన్సీ ఈ తీసుకున్న టూ ట్రయాంగిల్స్ ఏమవుతాయి, కాంగ్రుయెన్స్ అయిపోతాయి. సో ట్రయాంగిల్ ఏబిడి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ సిడిబి. కానీ మనం ఇది ప్రూవ్ చేయకూడదు. మనం ఏం ప్రూవ్ చేయాలి, మనం తీసుకున్న క్వాడ్రిలేటరల్ అనేది ప్యారలలోగ్రామ్ ప్రూవ్ చేయాలి. ఓకేనా. సో ఎప్పుడైతే రెండు ఈక్వల్ అయ్యాయో సిపిసిటిఆర్ ఈక్వల్, అంటే కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే ఎప్పుడైతే ఇవి ఈక్వల్ అయ్యో ఈ యాంగిల్ అంటే ఈ ట్రయాంగిల్ అనేది ఈ ట్రయాంగిల్ ఈక్వల్ అవుద్ది. ఎందుకంటే సో ఈ రెండు ఈక్వల్ కనుక. సో చూడండి ఇక్కడ నేను యాంగిల్ పెడుతున్నాను, ఇక్కడ కూడా యాంగిల్ పెడుతున్నాను, అంటే యాంగిల్ ఏబిడి నేను ఇక్కడ జస్ట్ యాంగిల్ పెడుతున్నాను, ఇక్కడ యాంగిల్ పెడుతున్నాను. యాంగిల్ ఏబిడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిడిబి. ఏంటివి ఏబిడి అండ్ సిడిబి ఏంటివి, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. అదేవిధంగా ఇప్పుడు నేను ఏడిబి తీసుకున్నాను, యాంగిల్ ఏడిబి అంటే ఏం జస్ట్ ఈ రెండు మార్చానండి, యాంగిల్ ఈ రెండు మార్చుతున్నాను. సిబిడి చూడండి, యాంగిల్ ఏడిబి యాంగిల్ సిబిడి అవి కూడా ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. మనకి ఏంటి ఇప్పుడు ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అయ్యాయి. అదేవిధంగా మనం తీసుకున్న ఈ బీడీ అనేది ఈ రెండింటికి ఏమవుతుంది, ట్రాన్స్వర్సల్ లైన్ అవుతుంది. ఏమవుతుంది, ట్రాన్స్వర్సల్ లైన్. మరి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఉందంటే అర్థం ఏంటి, అక్కడ ట్రాన్స్వర్సల్ ఉండాలన్నమాట. సో అండ్ బీడీ ఈజ్ ఏ ట్రాన్స్వర్సల్. సో ఎప్పుడైనా సరే ఒక క్వాడ్రిలేటర్లోని ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ అయ్యి ఒక ట్రాన్స్వర్సల్ ఉందో ఆటోమేటిక్గా ఆ క్వాడ్రిలేటర్ ఏమవుతుంది మనకి, సో ఆపోజిట్ సైడ్స్ అనేవి మనకి ప్యారలల్ అయిపోతాయి. ఆపోజిట్ సైడ్స్ ఏమవుతాయి, ప్యారలల్. అంటే ఇప్పుడు మనకి ఏమొచ్చింది, ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి అండ్ ఏడి ఈజ్ ప్యారలల్ టు బిసి. సో అంటే ప్యారలల్ సైడ్స్ మనకి ఆల్రెడీ ఈక్వల్ అని ఇస్తాడు, అంటే వాడు ఏవైతే ఈక్వల్ సైడ్స్ అన్నాడో అవి మనం ప్యారలల్ అని ప్రూవ్ చేస్తాం. సో ఒక క్వాడ్రిలేటర్ లో టూ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అయితే దాన్ని ఏమంటారు, ప్యారలలోగ్రామ్ అంటారు. సో దేర్ ఫోర్ ABCD is a parallelogram. ABCD is a parallelogram. నెక్స్ట్ మనం థియరం నెంబర్ 4కి వెళ్దాం. ఇప్పుడు మనం థియరం నెంబర్ 4కి వెళ్దాం. సో థియరం నెంబర్ 4 కూడా మనకి 1, 2, 3 ఎలాగైతే చేస్తాం ఇక్కడ కూడా అలాగే చేస్తాం. అదే డయాగ్రామ్ తీసుకున్నాం, ఏం మారదు. ఎందుకంటే ఒక డయాగ్రామ్ మనం అన్ని దానికి తీసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా వస్తుందన్నమాట. ప్యారలలోగ్రామ్ తీసుకుందాం. ABCD. సో ఇప్పుడు మనం BD అనే ఒక డయాగ్నల్ తీసుకుందాం. సో వాడు ఏదైతే ఇచ్చాడో అదే రాద్దాం. సో గివెన్ దట్ ABCD is a parallelogram. ABCD is a parallelogram. సో ABCD అనేది parallelogram ఇచ్చాడు. అయితే మనం ఏం ప్రూవ్ చేయాలి, ఆపోజిట్ యాంగిల్స్ అనే ఈక్వల్ ప్రూవ్ చేయాలి. ఆపోజిట్ యాంగిల్స్ అనే ఈక్వల్ ప్రూవ్ చేయాలంటే సో మనం ఇందాక ఏదైతే ట్రయాంగిల్ తీసుకున్నాం అదే ABD. సో ట్రయాంగిల్ ABD.
అదేవిధంగా ట్రయాంగిల్ సిడిబి ఇందులో మనం ఏ ప్రూవ్ చేస్తాం అదే ప్రూవ్ చేద్దాం. సో ఏంటి మనకి ఇక్కడ పారలెలోగ్రామ్ కనుక ఆపోజిట్ సైడ్ అనేది ఇప్పుడే మనం ఒక థియరం ముందు ఏం ప్రూవ్ చేసుకున్నాం, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అని ప్రూవ్ చేసుకున్నాం. కనుక ఇక్కడ AB is equal to CD. AB is equal to CD. Since given. So parallelogram అని ఇచ్చాడు కనుక ఈ ఆపోజిట్ సైడ్స్ ఆల్రెడీ ప్రూవ్ చేసాం. నెక్స్ట్ BD is equal to BD. అక్కడ BD ఉంది, ఇక్కడ BD ఉంది. సో సిన్స్ కామన్ సైడ్ అండ్ ఇది కామన్ సైడ్. నెక్స్ట్ AD is equal to BC. సో ఇది కూడా వాడిచ్చాడు ఎందుకంటే పారలెలోగ్రామ్ గా ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ మనం ప్రూవ్ చేసాం. సో పారలెలోగ్రామ్ లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ప్రూవ్ చేసాం. అదే విధంగా ఈక్వల్ సైడ్స్ ఇస్తే అది పారలెలోగ్రామ్ కూడా ప్రూవ్ చేసాం. కనుక గివెన్. సో పారలెలోగ్రామ్ ఇచ్చేది కనుక ఆటోమేటిక్ గా ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అవుతాయి. అంటే ఏంటి మనకి బై సైడ్ కాంగ్రెన్సీ, బై సైడ్ కాంగ్రెన్సీ ఈ రెండు అవుతాయి కాంగ్రెన్స్ టు ఈచ్ అదర్. ట్రయాంగిల్ ABD is congruent to triangle CDB. సో ఈ రెండేంటి మనకి కాంగ్రెంట్ అయ్యాయి. సో ఎందుకంటే ఇది ప్యారలల్, సో ఇది కూడా ప్యారలల్. సో ఎప్పుడైతే కాంగ్రెంట్ అయ్యాయో మీరు బాగా అబ్జర్వ్ చేయండి. సో దేర్ ఫోర్ రెండు కాంగ్రెంట్ అయ్యాయి కదా. CP/CTR ఈక్వల్ కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ C అవుతుంది. చూడండి ఈ యాంగిల్ A అనేది ఈ యాంగిల్ C కి ఈక్వల్ అవుతుంది. సో దేర్ ఫోర్ యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ C అండ్ ఇక్కడ యాంగిల్ B అనేది యాంగిల్ D కి ఈక్వల్ అవుతుంది. చూడండి యాంగిల్ B. సో ఇంకోటి ఏం ప్రూవ్ చేయాలంటే యాంగిల్ B అంటే ABD ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ABD అంటే ఇదే కదా యాంగిల్ ABD యాంగిల్ CDB కి ఈక్వల్. అదేవిధంగా ఇంకోటి ఉంది మనకి. సో ఈ రెండు మార్చుదాం. యాంగిల్ ADB ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ రెండు మార్చుదాం యాంగిల్ CBD. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేయండి. ఈ రెండు యాడ్ చేస్తే యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ D. అంటే ఏంటి మనకి యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ C వచ్చింది, యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ D వచ్చింది. అంటే ఏంటి ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఇన్ ఏ పారలెలోగ్రామ్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని వచ్చింది. నెక్స్ట్ ఫిఫ్త్ థియరం. ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ ఈచ్ పేర్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ దెన్ ఇట్ ఈస్ ఏ పారలెలోగ్రామ్. సో సేమ్ ఇప్పుడు ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడండి ఈ క్వాడ్రిలేటర్ లో ఈ యాంగిల్ అంట ఈ యాంగిల్ కి ఈక్వల్ అంట, ఈ రెండో యాంగిల్ అంట ఈ రెండో యాంగిల్ కి ఈక్వల్ అంట. సో ఇప్పుడు మనం ఏం ఇచ్చాడంటే ABCD ఈజ్ ఏ క్వాడ్రిలేటర్. సో ABCD అనేది ఒక క్వాడ్రిలేటర్ ఇచ్చాడు. ఇంకేమి ఇచ్చాడు యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ C. సో లెట్ ఇట్ బి యాంగిల్ X. అదేవిధంగా యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ D. లెట్ ఇట్ బి ఈజ్ ఈక్వల్ టు Y. అంటే ఏంటి ఇది X, ఇది X, ఇది Y, ఇది కూడా Y. ద సమ్ ఆఫ్ ది ఆల్ యాంగిల్స్ ఇన్ ఏ క్వాడ్రిలేటర్ ఎంత 180 degrees. సో కనుక యాంగిల్ A ప్లస్ యాంగిల్ B ప్లస్ యాంగిల్ C ప్లస్ యాంగిల్ D ఈజ్ ఈక్వల్ టు ఎంత 180 degrees. సో A అంటే ఎంత X, B అంటే ఎంత Y, C అంటే X, D అంటే ఎంత Y ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో అన్ని యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది 2x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో 2 కామన్ తీస్తే x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 180 degrees. 180 కాదు 360 degrees. క్వాడ్రిలేటర్ కనుక 360 degrees. సో 360 degrees. సో ఇప్పుడు 2 అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తాం, ఎట్స్ వెళ్తే డివైడ్ చేయాలి. కనుక x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 360 degrees బై 2. 2 1s 2 180s. అంటే ఈ రెండు యాంగిల్స్ యాడ్ చేసినా 180, ఈ రెండు యాంగిల్స్ యాడ్ చేసినా 180. సో ఈ రెండు యాంగిల్స్ యాడ్ చేసినా 180, ఈ రెండు యాంగిల్స్ యాడ్ చేసినా 180 అన్నమాట. అంటే ఏంటి కో ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. కో ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ యాంగిల్స్. కో ఇంటీరియర్
Co-interior angles are supplementary angles. ఎప్పుడైతే co-interior angles supplementary అయ్యాయో ఆటోమేటిక్గా ఆపోజిట్ సైడ్స్ అనేవి ఏమవుతాయి, ప్యారలల్ అవుతాయి. AB is parallel to CD and AD is parallel to BC. ఎప్పుడైతే మనకి co-interior angles ఈ రెండు 180, ఈ రెండు 180, ఈ రెండు 180, ఈ రెండు 180 అలా ఎప్పుడైతే అయిందో ఆటోమేటిక్గా ఇవి ప్యారలల్ సైడ్స్ అయితేనే ఇవి co-interior angles అవుతాయి. సో ఈ రెండు ప్యారలల్ అయితేనే ఈ రెండు co-interior angles అవుతాయి. అంటే AB అనేది CDకి ప్యారలల్ అయింది, AD అనేది BCకి ప్యారలల్ అయింది. సో ఆటోమేటిక్గా మనకి ఏమవుద్ది, సో దేర్ఫోర్ ఇచ్చిన క్వాడ్రిలేటరల్ ABCD అనే ఒక క్వాడ్రిలేటర్ అనేది దేర్ఫోర్ ABCD ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్ అవుతుంది. ABCD ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్ అవుతుంది. ప్యారలలోగ్రామ్ అవుతుంది. ఇప్పుడు మనం 6th థియరం చూద్దాం. ద డయాగ్నల్స్ ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్ బైసెక్ట్ ఈచ్ అదర్. సో మనం ఎప్పుడూ గీస్తున్న ప్యారలలోగ్రామ్ గీద్దాము. A B C D. సో ఇది ప్యారలలోగ్రామ్. ఏమన్నాడు, ఈ ప్యారలలోగ్రామ్ యొక్క డయాగ్నల్స్, మనం డయాగ్నల్స్ కనుక గీసినట్లయితే ఈ రెండు డయాగ్నల్స్ అంట ఇక్కడ ఏదైనా ఒక పాయింట్ దగ్గర బైసెక్ట్ అవుతాయి అంట. అంటే AO ఈజ్ ఈక్వల్ టు OC అని ప్రూవ్ చేయాలి, BO ఈజ్ ఈక్వల్ టు OD అని ప్రూవ్ చేయాలి. సో అదేమాట ద డయాగ్నల్స్ ఆఫ్ ఎ ప్యారలలోగ్రామ్ బైసెక్ట్ ఈచ్ అదర్. సో ప్రూఫ్ ఆ సొల్యూషన్. ఇప్పుడు మనకి ఏదైతే ఇచ్చాడో అది రాద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ దట్ ABCD is a parallelogram. ABCD is a parallelogram. సో parallelogram అంటే అర్థం ఏంటి, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఈక్వల్. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఈక్వల్ అంటే ఏంటి, దట్ ఈస్ AB is equal to CD and AD is equal to BC. ఇది మనకి ఇచ్చినట్టు. ఓకేనా. ఇప్పుడు మనం ఈ AO ఈజ్ ఈక్వల్ టు OC, అదేవిధంగా BO ఈజ్ ఈక్వల్ టు OD అని ప్రూవ్ చేయాలంటే మనం ఈ రెండు ట్రయాంగిల్స్ కానీ కాంగ్రెంట్ అని ప్రూవ్ చేయాలి, ఈ రెండు ట్రయాంగిల్స్ అయినా కాంగ్రెంట్ ప్రూవ్ చేయాలి. అలా ప్రూవ్ చేసినట్లయితే మనకి ఈజీగా ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే. సో ఇప్పుడు మనం ఈ AOD అండ్ BOC అనేది మనం తీసుకుందాం. ట్రయాంగిల్ AOD, ట్రయాంగిల్ AOD తీసుకున్నాం కదా. నెక్స్ట్ COB, ట్రయాంగిల్ COB. ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్లో చూద్దాం. ఈ రెండు ట్రయాంగిల్లో మనకి ఏంటంటే ఈక్వల్ ఒకసారి చూద్దాం. ఓకేనా. చూడండి యాంగిల్ ఇప్పుడు మనకి ఈ రెండు ప్యారలలోగ్రామ్ కనుక, సో ఇది ట్రాన్స్వర్సల్, ఇది కూడా ట్రాన్స్వర్సల్. ఓకేనా. సో కనుక AOC యాంగిల్ లేదంటే యాంగిల్ ADO, ఎందుకంటే మనకి ADOలో ఉన్నాయి కనుక యాంగిల్ ADO అంటే మనం ఇప్పుడు ఏది తీసుకున్నా అదే యాంగిల్ ADO. సో D అనేది ఎక్కడికి వచ్చింది, O అనేది ఇక్కడికి వచ్చింది, ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా అంతే యాంగిల్ B అనేది ఇక్కడికి వస్తుంది, O అనేది అక్కడికి వస్తుంది. సో CBO చూడండి, CBO యాంగిల్ ADO అండ్ CBO, ఈ రెండు యాంగిల్స్ చూడండి, యాంగిల్ ADO యాంగిల్ CBO ఈ రెండు ఏమవుతాయి, ఆల్టర్నేట్ యాంగిల్స్ అవుతాయి. ఏమవుతాయి, ఆల్టర్నేట్ యాంగిల్స్ అవుతాయి. సో ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ మీకు చెప్పాను. ఓకే. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండు ట్రయాంగిల్స్లో AD ఈజ్ ఈక్వల్ టు BC ఆల్రెడీ రాసాం మనం. సో అదే రాస్తాం. సో అంటే ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ AD ఈజ్ ఈక్వల్ టు BC ఆర్ CB సిన్స్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ ఇప్పుడు ఈ ట్రయాంగిల్స్లో ఇంకా ఈ యాంగిల్ ఉంది, నెక్స్ట్ ఈ యాంగిల్ ఉంది.
అంటే మనం ఇప్పుడు దాన్ని ఏం ప్రూవ్ చేయొచ్చు, డిఏఓ అంటే డిఏఓ యాంగిల్ డిఏఓ ఈజ్ ఈక్వల్ అంటే ఇది 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 తీసుకోండి, ఇక్కడ కూడా అదే తీసుకోవాలి, బిసిఓ చూడండి, యాంగిల్ డిఏఓ యాంగిల్ బిసిఓ అంటే ఈ రెండు ఆల్టర్నేట్ యాంగిల్స్, ఈ రెండు ఏమవుతాయి మనకి ఆల్టర్నేట్ యాంగిల్స్, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఇప్పుడు మనకి ఏటైతే వచ్చింది చూద్దాం, ఇక్కడ యాంగిల్ వచ్చింది, ఇక్కడ సైడ్ వచ్చింది, ఇక్కడ యాంగిల్ వచ్చింది. ఇప్పుడు ఈ సైడ్ అనేది ఈ రెండు వాటికి మిడిల్ అంటే ఇంక్లూడింగ్ యాంగిల్, అంటే మనకి ఇప్పుడు ఏ కాంగ్రుయెన్సీ, యాంగిల్ సైడ్ యాంగిల్ కాంగ్రుయెన్సీ. సో బై యాంగిల్ సైడ్ యాంగిల్ కాంగ్రుయెన్సీ ప్రాపర్టీ, కాంగ్రుయెన్సీ ప్రాపర్టీ మనం తీసుకున్న ఈ రెండు ట్రయాంగిల్స్ ఏమవుతాయి, కాంగ్రుయెన్స్ అవుతాయి. సో ట్రయాంగిల్ ఏఓడి ఈజ్ కాంగ్రుయెన్స్ టు ట్రయాంగిల్ సిఓడి సిఓబి. ఇప్పుడు ట్రయాంగిల్ ఏఓడి ఈజ్ కాంగ్రుయెన్స్ టు ట్రయాంగిల్ సిఓబి కనుక ఏమవుతాయి, సిపి సిటిఆర్ ఈక్వల్, మీకు చెప్పాను కదా సిపి సిటిఆర్ ఈక్వల్, సిపి సిటిఆర్ ఈక్వల్. సో దేర్ ఫోర్ ఇప్పుడు చూడండి, అంటే ఇప్పుడు మనకేంటి ఏఓ అంటే ఈ 2 లెటర్స్ తీసుకున్నాను, ఏఓ ఈజ్ ఈక్వల్ ఇక్కడ కూడా 2 లెటర్స్ తీసుకోవాలి, సిఓ అండ్ బిఓ డిఓ అంటే ఏంటి, డయాగ్నల్స్ అనేవి. సో ఇక్కడ ఏఓ, ఈ ఏఓ ఈజ్ ఈక్వల్ టు ఓసి అయింది, బిఓ ఈజ్ ఈక్వల్ టు ఓడి అయింది. అంటే ఏంటి, డయాగ్నల్స్ అనేవి bisecting each other. So therefore diagonals are diagonals are bisecting each other, చాలా ఈజీగా ప్రూవ్ చేసాం కదండి. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రెండు ట్రయాంగిల్స్ అయినా మనం ప్రూవ్ చేయాలి, అంటే ఈ రెండు ట్రయాంగిల్స్ అయినా సరే మనం కాంగ్రెస్ అని ప్రూవ్ చేయాలి. మీ ఇష్టం, మీరు ఈ రెండు తీసుకున్నా సరే నో ప్రాబ్లం, ఈ రెండు తీసుకున్నా నో ప్రాబ్లం లేదు, లేదంటే ఏబిసిడి ఇలా రాసుకున్నా సరే నో ప్రాబ్లం లేదు. ఓకేనా? సో మనకి ఏ ప్రాబ్లం లేదు కనుక మీకు నచ్చినట్టు ఎలాగైనా చేయొచ్చు. నెక్స్ట్ 7th థియరం. If the diagonals of a quadrilateral bisecting each other, then it is a parallelogram. అంటే మనం parallelogram ప్రూవ్ చేయాలి. అంటే ఏంటి, మళ్ళీ మనం parallelogram డ్రా చేయాలి. సో ఇప్పుడు మనం ఎప్పుడు ఎలా తీసుకున్నాం అలాగే తీసుకున్నాం, ఏ బి సి డి. ఏమన్నాడు, ఇఫ్ ద డయాగ్నల్స్ ఆఫ్ ఏ quadrilateral bisecting each other, then it is a parallelogram. ముందు డయాగ్నల్స్ తీసుకున్నాం. సో డయాగ్నల్స్ అంట బైసెక్టింగ్ అవుతుందంట, అంటే ఈ ఫస్ట్ డయాగ్నల్ ఈ దీనికి ఈక్వల్, ఇది రెండోది ఈ రెండో దానికి ఈక్వల్. ఓకేనా? ఇప్పుడు మనం అది తీసుకుందాం. సో గివెన్ దట్ ఏమిచ్చాడు, ఏబిసిడి ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్ అని ఇచ్చాడు. ఏబిసిడి ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్. దాంతోపాటు ఏమి ఇచ్చాడు, డయాగ్నల్స్ ఆర్ బైసెక్టింగ్ ఈచ్ అదర్, అంటే ఇది కూడా ఇచ్చాడు. ఏఓ ఈజ్ ఈక్వల్ టు ఓసి ఇచ్చాడు అండ్ బిఓ ఈజ్ ఈక్వల్ టు ఓడి ఇచ్చాడు. సో ఇప్పుడు కూడా అంతే, సేమ్ ఇందాల మనం ఎలా తీసుకున్నాం అలాగే తీసుకుంటే మనకి చాలా ఈజీగా వస్తుంది. సో ఏం తీసుకోవాలి, ఇందాల మనం ఏం తీసుకున్నాం, యాంగిల్ ఏఓడి, ఇదే కదా ట్రయాంగిల్ ఏఓడి, ట్రయాంగిల్ సిఓబి. ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ తీసుకుందాం. ఇప్పుడు వేరే ప్రాపర్టీ ఆధారంగా ఈ రెండు కాంగ్రెన్స్ చూపిస్తాం. ఎప్పుడైతే ఈ రెండు కాంగ్రెన్స్ చూపించామో ఆటోమేటిక్గా మనకి ఇది క్వాడ్రిలేటరల్. సో క్వాడ్రిలేటర్ కనుక ఈ సైడ్ ఈక్వల్ అవుతాయి, ఈ సైడ్ మనకి ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. సో ఈ సైడ్ ఈక్వల్ అవుతాయి. అదేవిధంగా మనం సిమిలర్లీ ఈ సైడ్ ఈక్వల్ అవుతాయి, ఆ రెండు ప్యారలల్ అవుతాయి. సో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, ప్యారలల్గా ఉంది. సో లెట్ us do. ఈ ఏఓబిలో ఏఓ ఈజ్ ఈక్వల్ టు సిఓ, సిన్స్ వాడు ఇచ్చాడు గివెన్, మనమే రాయలేదు, అది ఇచ్చాడు గివెన్. నెక్స్ట్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ యాంగిల్ ఈక్వల్. ఎందుకు, వెర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్. ఏవైనా 2 లైన్స్ మనకి ఇంటర్సెక్ట్ చేస్తే మనకి వెర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అని చెప్పాను.
సో కనుక యాంగిల్ ఏఓడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిఓబి. సో సిన్స్ vertically opposite angles are equal, vertically opposite angles are equal. Next, so ఏ వైపు నెక్స్ట్ ఓడి, ఓడి ఈజ్ ఈక్వల్ టు ఓబి. ఇది కూడా వాడిచ్చాడు, ఓబి ఈజ్ ఈక్వల్ టు ఓడి సిన్స్ గివెన్. ఇప్పుడు మనకేమొచ్చింది, ఇది సైడ్ వచ్చింది, ఇది యాంగిల్ వచ్చింది, ఇక్కడ సైడ్ వచ్చింది. అంటే ఏంటి, సైడ్ యాంగిల్ సైడ్ యాక్సిస్ ఆర్ కాంగ్రుయెన్సీ బై సైడ్ యాంగిల్ సైడ్ కాంగ్రుయెన్సీ. సో మనం తీసుకున్న 2 ట్రయాంగిల్స్ అనేవి కాంగ్రుయెన్స్ అవుతాయి. సో ట్రయాంగిల్ ఏఓడి ఈజ్ కాంగ్రుయెన్స్ టు ట్రయాంగిల్ సిఓబి. ఇప్పుడు మనకి ఈ రెండు ఏమొచ్చాయి, మనకి ఈ రెండు కాంగ్రుయెన్స్ అని వచ్చాయి. సో దీని ప్రకారం చూస్తే మనకి ఇందులో ఏడి, సో సిపిసిటిఆర్ ఈక్వల్ కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో అప్పుడు మనకేమవుద్ది, ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ అవుతుంది, ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ అవుతుంది. సో ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఈ యాంగిల్ ఇక్కడ అవుతుంది, అదేవిధంగా ఈ యాంగిల్ మనకి ఈ యాంగిల్ ఈక్వల్ అవుతుంది. అంటే ఏంటి, ఆల్టర్నేట్ యాంగిల్స్ ఈక్వల్ అవుతున్నాయి, నెక్స్ట్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అవుతాయి. ఆల్టర్నేట్ యాంగిల్స్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అంటే ఏంటి, దట్స్ ఎ ప్యారలలోగ్రామ్. అంటే ఈ రెండు ప్యారలల్ అనమాట. అంటే ఏంటి మనకి, సో ఏడి ఈజ్ ప్యారలల్ టు బీసీ, ఏడి ఈజ్ ప్యారలల్ టు బీసీ. సో సిమిలర్లీ మనం ఈ రెండు తీసుకున్నాం అనుకోండి, ఆ రెండు కాంగ్రుయెన్స్ చూపించవచ్చు, ఈ రెండు ప్యారలల్ చూపించవచ్చు. సిమిలర్లీ మనం ఏం ప్రూవ్ చేయొచ్చు, ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి, ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి. సో దేర్ఫోర్ మనకి ఇప్పుడు ఏమొచ్చింది, క్వాడ్రిలేటర్ ఏబిసిడి ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్, ఏబిసిడి ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్. సో ఈ విధంగా మనం కాంగ్రుయెన్సీ ప్రాపర్టీస్ యూజ్ చేసుకుని మనకి 7th లెసన్లో చెప్పిన ట్రయాంగిల్స్ అనే ఒక కాన్సెప్ట్, అందులో మనం చెప్పుకున్న డెఫినేషన్స్ యూజ్ చేసి ప్రతి థియరమ్ని మనం ఈజీగా ప్రూవ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం మిడ్ పాయింట్ థియరమ్ ప్రూవ్ చేద్దాం. ఇప్పుడు మనం థియరమ్ నెంబర్ 8 చూద్దాం. ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ మిడ్ పాయింట్స్ ఆఫ్ 2 sides ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ప్యారలల్ టు ది థర్డ్ సైడ్ అండ్ ఈజ్ ఆఫ్ ఆఫ్ ఇట్. ఇక్కడ ఏంటంటే మనకి గివెన్, సో ఏమి ఇచ్చాడో ఒకసారి రాద్దాం. ఏబిసి అనేది ఒక లైన్ ఒక ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఏ ట్రయాంగిల్, ఒక ట్రయాంగిల్ని ఇచ్చాడు. ఒక ట్రయాంగిల్ డ్రా చేద్దాం. ఏబిసి. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ అంట ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ 2 sides ఆఫ్ ఏ ట్రయాంగిల్. ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో 2 sides, మీకు నచ్చిన ఏవైనా 2 sides యొక్క మిడ్ పాయింట్స్ తీసుకోవాలి. సో ఏబికి మిడ్ పాయింట్ ఇక్కడ ఉంటుంది, ఏసీకి మిడ్ పాయింట్ ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ఈ మిడ్ పాయింట్స్ని జాయిన్ చేస్తే లైన్ సెగ్మెంట్ అంటే ఏబిసి అయిపోయింది కనుక నెక్స్ట్ ఇది డి తీసుకుందాము, ఇది ఈ తీసుకుందాం. అంటే ఇప్పుడు ఈ డి అనే లైన్ సెగ్మెంట్. ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ 2 sides ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ అంటే ఇక్కడ నుండి మనం ఏం ప్రూవ్ చేయాలని అర్థం అన్నమాట. ఇది మనం ప్రూవ్ చేయాలి. ఈజ్ అంటే ఏమి ఇచ్చాడు, గివెన్ ఈ రెండు ప్యారలల్ అని ప్రూవ్ చేయాలి. సో ఈజ్ ప్యారలల్ టు ది థర్డ్ సైడ్ అంటే ఇది దీనికి ప్యారలల్ అని ప్రూవ్ చేయాలి. అండ్ ఈజ్ ఆఫ్ ఆఫ్ ది థర్డ్ సైడ్, దీంట్లో ఆఫ్ ఉంటుందని ప్రూవ్ చేయాలి. దీన్ని మనం మిడ్ పాయింట్ థియరమ్ అంటాం. సో మిడ్ పాయింట్ థియరమ్ చాలా చాలా ఇంపార్టెంట్ మిడ్ పాయింట్ థియరమ్. సో ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి ఇప్పుడు, సో ఏబిసి అనేది ఒక లైన్ ఇచ్చాడు, నెక్స్ట్ డిఈ అనేది ఒక లైన్ సెగ్మెంట్. సో డిఈ ఈజ్ అ లైన్ సెగ్మెంట్, డిఈ ఈజ్ అ లైన్ సెగ్మెంట్. నెక్స్ట్ డి కామా ఈ అనేవి మిడ్ పాయింట్స్, అది కూడా వాడు ఇచ్చాడు. సో డి కామా ఈ ఆర్ మిడ్ పాయింట్స్, వాడు ఏదైతే ఇచ్చాడో అదే రాస్తున్నాం మనం. మిడ్ పాయింట్స్ ఆఫ్ డి అనేది దేనికి, ఏబికి మిడ్ పాయింట్, అండ్ ఈ అనేది దేనికి, ఏసీకి మిడ్ పాయింట్. సో దట్ ఈస్, దీన్ని బట్టి మనం ఏం రాయొచ్చు, ఏడి ఈజ్ ఈక్వల్ టు డిబి
and AE is equal to EC. అంటే ఇది దీనికి ఈక్వల్, ఇది దీనికి ఈక్వల్. సో ఇది ఫస్ట్ సైడ్ అన్నది, రెండో సైడ్ అని అర్థం. ఓకేనా? సో ఇదంతా వాడు ఇచ్చాను, మనం ఏమీ రాలేదు, జస్ట్ ఏంటంటే వాడు ఏదైతే ఇచ్చాడో అదే రాసాం. ఇప్పుడు ఆర్టీపీ అంటే ఏం చెప్పాను? రిక్వైర్డ్ టు ప్రూవ్. సో ఏదైనా ఒక థియరంని మనం ప్రూవ్ చేయాలంటే సో గివెన్ దట్ ఉండాలి, అంటే హైపోథెసిస్ ఉండాలి, కన్క్లూజన్ అంటే ఆర్టీపీ. సో రిక్వైర్డ్ టు ప్రూవ్ ఉండాలి, కన్స్ట్రక్షన్ ఉంటే కన్స్ట్రక్షన్ ఉండాలి, నెక్స్ట్ ప్రూఫ్ చేయాలన్నమాట. సో ఈ విధంగా 4 ఉంటాయి స్టెప్స్. ఆర్టీపీ ఏంటి? డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ. డిఈ అనేది బీసీకి ప్యారలల్ అని ప్రూవ్ చేయాలి. అండ్ ఇంకోటి కూడా ప్రూవ్ చేయాలి. ఏం ప్రూవ్ చేయాలి? ఈ డిఈ అనేది బీసీలో ఆఫ్ ఉంటుందని ప్రూవ్ చేయాలి. అంటే డిఈ ఈజ్ ఆఫ్ బీసీ. సో ఈ రెండు మనం ప్రూవ్ చేయాలన్నమాట. సో ఈ రెండు మనం ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ కన్స్ట్రక్షన్. సో కన్స్ట్రక్షన్ ఏంటంటే చూడండి, ఇప్పుడు మనం ఇది దీనికి ప్యారలల్ అని ప్రూవ్ చేయాలి అంటే ప్యారలల్ అని మనకి ఎప్పుడు అవుతాయి? ఏవైనా 2 ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ ఎప్పుడు అవుతాయి? మనకు ఒక థియరం ఉంది. ఏముంది? ఒక క్వాడ్రిలేటర్లోని ఆపోజిట్ సైడ్స్ అనేవి మనకి ప్యారలల్ అండ్ ఈక్వల్ అయితే దాన్ని మనం ప్యారలలోగ్రామ్ అంటాం. ఒక క్వాడ్రిలేటర్లో ఆపోజిట్ సైడ్స్, మనం థియరం చేసాం, దీని ముందు థియరం చేసాం. ఏం చేసాం? ఒక క్వాడ్రిలేటర్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అండ్ ప్యారలల్ అయితే అది ప్యారలలోగ్రామ్ అవుతుందని మనం ప్రూవ్ చేసాం. అంటే ఇప్పుడు మనం డిబిసిఈ అనేది ఒక ప్యారలలోగ్రామ్ చూపిస్తే, ఒక చిన్న కన్స్ట్రక్షన్ చేసి అది ప్యారలలోగ్రామ్ చూపిస్తే ఆటోమేటిక్గా ఈ రెండు ప్యారలల్ అని ప్రూవ్ చేసేవచ్చు. ఎప్పుడైతే ఈ రెండు ప్యారలల్ అనుకో, ఈ రెండు ఈక్వల్ అవుతాయి ఆటోమేటిక్గా. సో మనకి నెక్స్ట్ డి ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ బీసీ, అంటే డిఈ అనేది బీసీలో ఆఫ్ అని కూడా ప్రూవ్ చేయొచ్చు. సో దానికోసం మనం కన్స్ట్రక్షన్ ఏం చేయాలంటే, ఈ బీడీ ఏదైతే ఉందో ఈ డిఈని పొడిగించాలి. ఈ బీడీకి ప్యారలల్గా ఒక లైన్, అంటే ఇది ఇక్కడ ఎంతైతే యాంగిల్ ఉంటుందో అంతే యాంగిల్తో ఒక ప్యారలల్ అని మనం డ్రా చేయాలి. సో ఇది ఎఫ్ అనే ఒక పాయింట్ దగ్గర మనం మీట్ అయింది అనుకున్నాం. సో ABCDEF అనే ఒక పాయింట్ దగ్గర మీట్ అయింది అనుకున్నాం. సో అప్పుడు ఏంటి? మనకి ఇది దీనికి మనం ప్యారలల్. సో మనం డ్రా చేస్తామన్నమాట. సో డ్రా DB ఈజ్ ప్యారలల్ టు CF, అంటే DBకి ప్యారలల్గా CFని డ్రా చేయండి. సో చేస్తాం. ఓకేనా? సో ఏం చేసాం? నెక్స్ట్ డిఈని పొడిగించాం ఎంతవరకు? F వరకు. ప్రొడ్యూస్ ఆర్ ఎక్స్టెండ్ డిఈ అప్ టు F. సో ఈ డిఈని F వరకు మనం ఎక్స్టెన్షన్ చేస్తాం. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి, మనకి ఇది మిడ్ పాయింట్ కనుక ఈ 2 సైడ్స్ ఈక్వల్. ఇది మనకి దీనికి ప్యారలల్, అంటే ఇదంతా కూడా దీనికి ప్యారలల్ అవుతుంది. ఇదేమవుతుంది? ట్రాన్స్వర్స్ లైన్ అవుతుంది. అంటే ఈ యాంగిల్ మనకి ఈక్వల్ అవుతాయి. ఎందుకు? ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అదేవిధంగా ఈ యాంగిల్ ఈక్వల్ అవుద్ది. ఎందుకు? వెర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్, అంటే ఒక యాంగిల్ సైడ్ యాంగిల్, ఇక్కడ కూడా ఒక యాంగిల్ సైడ్ యాంగిల్. సో ఈ రెండు కూడా మనకి కాంగ్రుయెన్స్ అవుతాయి. ఈ రెండు ఏమవుతాయి? కాంగ్రుయెంట్ టు ఈచ్ అదర్ అవుతాయి. ఎప్పుడైతే ఈ రెండు కాంగ్రుయెంట్ ఈచ్ అదర్ అవుతాయో ఆటోమేటిక్గా మనకి ఈ సైడ్ ఈక్వల్ అవుతుంది, ఈ సైడ్ ఈక్వల్ అవుతుంది. ఆల్రెడీ ఈ రెండు ఈక్వల్, ఎందుకంటే ఇది మిడ్ పాయింట్ కనుక. అప్పుడు ఈ సైడ్కి ఈక్వల్ అవుతుంది. ఆల్రెడీ ఈ రెండు ప్యారలల్ తీసుకున్నాము, ఈ రెండు ఈక్వల్ అయిపోయి కనుక ఒక క్వాడ్రిలేటర్లోని 1 పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఈక్వల్ అయితే దాన్ని మనం ప్యారలలోగ్రామ్ అనుకున్నాం. సో ఆటోమేటిక్గా మనకి ఇది ప్యారలలోగ్రామ్ అయిపోతుంది. ఇది ప్యారలలోగ్రామ్ ఎప్పుడైతే అయిపోయిందో ఈ రెండు మనకి ప్యారలల్ అయింది కనుక, ఈక్వల్ కనుక ఈ రెండు కూడా ప్యారలల్ అండ్ ఈక్వల్ అవుద్ది. సో ఫస్ట్ ప్రూఫ్ అయిపోయింది. తర్వాత డి ఈజ్ హాఫ్ ఆఫ్ బీసీ అనేది తర్వాత చూపిస్తాం. లేటెస్ట్ ప్రూఫ్. ఇప్పుడు ప్రూఫ్కి ఏంటంటే మనం
రెండు ట్రయాంగిల్స్ తీసుకోవాలి. ఏంటి? ఏఈడి, ట్రయాంగిల్ ఏఈడి, ఏఈడి తీసుకున్నాం. మరి ఇక్కడ కూడా సిఈఎఫ్ తీసుకోవాలి. సో మీరు ఈ విధంగా వెళ్తే ఇక్కడ ఈ విధంగా వెళ్ళాలి. ట్రయాంగిల్ సిఈఎఫ్, ట్రయాంగిల్ సిఈఎఫ్. ఇప్పుడు ఈ ఏఈడిలో ఏఈ, ఓకే, డిఈఏ లేంటి ఏఈడి, యాంగిల్ ఏఈడి, యాంగిల్ ఏఈడి ఈజ్ ఈక్వల్ టు ఈ యాంగిల్ తీసుకున్నాను. అప్పుడు ఇక్కడేమవుతుంది? యాంగిల్ సిఈఎఫ్ అవుతుంది, యాంగిల్ సిఈఎఫ్. ఎందుకు? ఈ రెండు మనకి వెర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్, వెర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ అది రాస్తాం. సిన్స్ వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, ఎప్పుడు కూడా వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఏమవుతాయి? ఆర్ ఈక్వల్. ఒక యాంగిల్ అయిపోయింది. నెక్స్ట్ ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఈసీ, అంటే ఈ ట్రయాంగిల్ ఏఈ, ఈ ట్రయాంగిల్ ఈసీ ఈక్వల్. చూడండి, ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఈసీ. ఇవేంటి? సిన్స్ గివెన్, ఎందుకంటే ఇది మిడ్ పాయింట్ కదా, వాడు ఇచ్చాడు. సో ఏ లైన్ సెగ్మెంట్ విచ్ ఈస్ జాయినింగ్ మిడ్ పాయింట్స్ ఆఫ్ టూ సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అని ఇచ్చాడు. అంటే ఇది మిడ్ పాయింట్ అనమాట, వాడు ఇచ్చాడు. మిడ్ పాయింట్ ఎప్పుడైతే ఉందో ఇది రెండు ఈక్వల్ అవుతుంది, ఈ సైడ్ ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ యాంగిల్ ఈఏడి, చూడండి ఈఏడి, యాంగిల్ ఈఏడి ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకున్నాను? ఈఏడి అంటే మిడిల్ ఫస్ట్ లాస్ట్, ఇక్కడ కూడా మిడిల్ ఫస్ట్ లాస్ట్. యాంగిల్ ఈసీఎఫ్, యాంగిల్ ఈసీఎఫ్, చూడండి ఇప్పుడు అది ఈక్వల్ అవుతుంది లేదా చూడండి, యాంగిల్ ఈసీఎఫ్. సో ఈఏడి ఈసీఎఫ్ ఈ రెండు మనకి ఏమవుతాయి? ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. సిన్స్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అనేవి ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి, ఆర్ ఈక్వల్, ఆర్ ఈక్వల్. చూడండి మనకి యాంగిల్ వచ్చింది, సైడ్ వచ్చింది, మళ్ళీ యాంగిల్ వచ్చింది. అంటే బై ఏఎస్ఏ కాంగ్రెన్సీ, బై ఏఎస్ఏ కాంగ్రెన్సీ రూల్ ఆర్ ప్రాపర్టీ, కాంగ్రెన్సీ ప్రాపర్టీ, మనం తీసుకున్న టూ ట్రయాంగిల్స్ ఏమవుతాయి? కాంగ్రెన్స్ టు ఈచ్ అదర్. మనం తీసుకున్న టూ ట్రయాంగిల్స్, ఏ ట్రయాంగిల్స్ తీసుకున్నాం? ట్రయాంగిల్ ఏఈడి ఈస్ కాంగ్రెన్స్ టు ట్రయాంగిల్ సిఈఎఫ్. సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ రెండు కాంగ్రెన్స్ అయ్యాయో, ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రెన్స్ అయ్యాయో, ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి, ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి, ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. అంటే కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్, సిపిసిటిఆర్ ఈక్వల్. Therefore CPCTR equal, corresponding parts of congruent triangles are equal. సో కనుక ఇప్పుడు నేను ఏం తీసుకుంటానంటే ఇందులో ఏడి తీసుకుంటాను, ఇందులో సిఈ తీసుకుంటాను. అంటే ఈ ఏడి అనేది సిఈకి ఈక్వల్ అవుతుంది. సో ఏడి ఈజ్ ఈక్వల్ టు సిఈ, సిఎఫ్, ఏడి ఈజ్ ఈక్వల్ టు సిఎఫ్. కానీ ఏడి ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ బీడీ మనం రాసుకున్నాం, ఏడి ఈజ్ ఈక్వల్ టు బీడీ అని రాసుకున్నాం. కనుక ఏడి బదులు ఏం రాయొచ్చు? బీడీ రాయొచ్చు. సో బీడీ ఈజ్ ఈక్వల్ టు సిఎఫ్ సిన్స్ గివెన్, అది కూడా వాడేయచ్చు. అంటే ఇప్పుడు మనకి ఏమొచ్చింది? బీడీ ఈజ్ ఈక్వల్ టు సిఎఫ్ వచ్చింది. ఆల్రెడీ మనం ఈ రెండు ఏం తీసుకున్నాం? ప్యారలల్ తీసుకున్నాం. అంటే బీసీఎఫ్డి అనే ఒక కోఆర్డినేట్లోని ఒక పెయిర్ ఆఫ్ సైడ్స్, పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ అనేవి ప్యారలల్ అయ్యాయి, ఈక్వల్ అయ్యాయి. సో దేర్ఫోర్ బీడీ ఈజ్ ప్యారలల్ టు సిఎఫ్ అనేది మనం తీసుకున్నాం. కన్స్ట్రక్షన్ మనం తీసుకున్నది అండ్ అవి ఈక్వల్ అయ్యాయి. అండ్ బీడీ ఈజ్ ఈక్వల్ టు సిఎఫ్. సో ఎప్పుడైతే ఒక కోఆర్డినేట్లోని వన్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ ఈక్వల్ అయ్యో, ఆ కోఆర్డినేటర్ అనేది ఖచ్చితంగా ప్యారలలోగ్రామ్ అవుతుంది. సో దేర్ఫోర్ కోఆర్డినేటర్ బీసీఎఫ్డి ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్. ఎప్పుడైతే ప్యారలలోగ్రామ్ అయిందో, సో టూ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఈక్వల్.
సో అంటే ఇప్పుడు మనకేంటి బీసీ ఈజ్ ప్యారలల్ టు డిఎఫ్. సో దేర్ ఫోర్ బీసీ ఈజ్ ప్యారలల్ టు డిఎఫ్. బీసీ ఎప్పుడైతే ప్యారలల్ టు డిఎఫ్ అయిందో అది డిఈ కూడా ఈక్వల్ అవుద్ది. సో దేర్ ఫోర్ సో బీసీ ఈజ్ ప్యారలల్ టు డిఈ. అదే కదా మనం ప్రూవ్ చేయాలి. సో మనం ఏం ప్రూవ్ చేయాలి? డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ అయినా బీసీ ఈజ్ ప్యారలల్ టు డిఈ అయినా ఒకటే. సో కనుక మన ఫస్ట్ ప్రూఫ్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ ప్రూఫ్ ఏంటి? డిఈ అనేది హాఫ్ ఆఫ్ బీసీ ఉండాలి. సో ప్యారలలోగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ అండ్ ఈక్వల్ ఎప్పుడైతే అయ్యాయో ఆటోమేటిక్గా ఆ రెండు ఈక్వల్ అవుతాయి. అంటే ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ అవుతాయి, ఈ రెండు ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి. సో కనుక డిఈ ఈజ్ ఈక్వల్ టు బీసీ, డిఈ ఈజ్ ఈక్వల్ టు బీసీ, లేదంటే బీసీ ఈజ్ ఈక్వల్ టు డిఈ, బీసీ ఈజ్ ఈక్వల్ టు డిఈ. సో బీసీ ఈజ్ ఈక్వల్ టు డిఈ లేదంటే డిఎఫ్. ఇప్పుడు డిఎఫ్ కదా, సో డిఎఫ్ నేను రాయొచ్చు డిఈ ప్లస్ ఈఎఫ్ అని రాయొచ్చు, డిఎఫ్ ప్లస్ ఈఎఫ్. ఆల్రెడీ మనం ఈ రెండు కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ కనుక ఈ సైడ్ ఈక్వల్, ఈ సైడ్ ఈక్వల్, ఈ సైడ్ ఈక్వల్ కనుక ఈఎఫ్ నేను రాయొచ్చు మనం మళ్ళీ. సో బీసీ ఈజ్ ఈక్వల్ టు డిఈ ప్లస్ ఈఎఫ్ని కూడా డిఈ రాయొచ్చు. రెండు డిఈలు ఉన్నాయి మనకి. సో బీసీ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ డిఈ. దీన్ని రివర్స్ రాసుకుందాం. 2 ఇంటూ డిఈ ఈజ్ ఈక్వల్ టు బీసీ. సో 2 అనేది మనకి లెఫ్ట్ సైడ్ మల్టిప్లై చేస్తుంది, రైట్ సైడ్ వెళ్తే డివైడ్ చేయాలి. సో దేర్ ఫోర్ డిఈ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బీసీ. ఇది ప్యారలల్ అని ప్రూవ్ చేసాం, అదేవిధంగా ఇది థర్డ్ సైడ్లో హాఫ్ అని ప్రూవ్ చేసాం. హెన్స్ ప్రూవ్డ్. సో నెక్స్ట్ మనం థియరం నెంబర్ 9కి వెళ్దాం. ఇప్పుడు మనం 8.9 థియరం చూద్దాం. ఇదేంటంటే మనం ఇందాలు నేర్చుకున్న మిడ్ పాయింట్ థియరంకి కాన్వర్స్ అన్నమాట. ఏం లేదండి, జస్ట్ వాడు ఏదైతే ఇచ్చాడో బాగా అర్థం చేసుకుని మనకి ఉన్న 4-5 కాంగ్రెన్సీ ప్రాపర్టీస్ని బాగా స్టడీ చేస్తే ఈ 4-5 కాంగ్రెన్సీ ప్రాపర్టీలు ఏదైతే మనకి అది సూటబుల్ అవుతుందో ఆ సూటబుల్ది కరెక్ట్గా తీసుకుంటే మనకి థియరం అనేది చాలా ఈజీగా అయిపోతుంది. లేటెస్ట్ ఏ థియరంకైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏముంటుంది? 4 ఉంటాయి. గివెన్ ఉంటుంది, అంటే హైపోథెసిస్, కన్క్లూజన్, ఆర్టీపీ, కన్స్ట్రక్షన్ అండ్ ప్రూఫ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఏమి ఇచ్చాడు? ద లైన్ డ్రాన్ త్రూ మిడ్ పాయింట్ ఆఫ్ వన్ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ప్యారలల్ టు ది అనదర్ సైడ్ బైసెక్ట్స్ ది థర్డ్ సైడ్. ఒక ట్రయాంగిల్లోనంట ఒక లైన్ డ్రా చేశారంట. ఎక్కడ నుండి? మిడ్ పాయింట్ ఆఫ్ ది వన్ సైడ్. ఒక సైడ్ అంటే 3 సైడ్లు ఉంటాయి కదా, ఒక సైడ్ మిడ్ పాయింట్ నుండి డ్రా చేస్తే ఆ లైన్ అంట రెండో సైడ్కి ప్యారలల్ ఉంటే అది మూడో సైడ్ని బైసెక్ట్ చేస్తుందని ప్రూవ్ చేయాలి. అంతే థియరం. సో చూడండి, ఇది ఒక ట్రయాంగిల్. ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ అంట ఎ లైన్ డ్రాన్ టు మిడ్ పాయింట్ ఆఫ్ వన్ సైడ్. ఈ సైడ్ని మనం మిడ్ పాయింట్ తీసుకున్నాం. సో డిఈ అనేది ఒక మిడ్ పాయింట్. ఒక వన్ సైడ్ మిడ్ పాయింట్ నుండి ఒక లైన్ డ్రా చేస్తే ఇలా లైన్ అనేది డ్రా చేస్తే అది సెకండ్ సైడ్కి ప్యారలల్గా ఉంటుందంట. ప్యారలల్ టు ది అనదర్ సైడ్. అప్పుడు ఏం చూపించాలి మనం? ఇక్కడ ప్రూవ్ చేయాలి బైసెక్ట్స్ ది థర్డ్ సైడ్. ఇప్పుడు ఈ థర్డ్ సైడ్ ఏదైతే ఉందో దీన్ని బైసెక్ట్ చేస్తుందంట. అంటే మనం చూపించాల్సింది ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఈసీ అని ప్రూవ్ చేయాలి. ఇది కాన్సెప్ట్. మెయిన్ ఏంటంటే ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఈసీ అని ప్రూవ్ చేయాలి. ఓకే, వాడు ఏదైతే ఇచ్చాడో అదే అర్థం. ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఏ ట్రయాంగిల్. ఇంకేమి ఇచ్చాడు? D is the midpoint of AB. D is a midpoint of AB. ఎప్పుడైతే మిడ్ పాయింట్ అయిందో ఏమవుతుంది ఇప్పుడు మనకి? దట్ ఈస్ AD is equal to DB. ఇంకోటి కూడా ఇచ్చాడు. ఇంకేం ఇచ్చాడు? D is parallel to BC and DE is parallel to BC. అంతే, ఇంతవరకు ఇచ్చాడు, ఇంకేం చూపించలే. ఇప్పుడు మనకేంటి? ప్రూవ్ చేయాలి ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఈసీ. ఆర్టీపీ రిక్వైర్డ్ టు ప్రూవ్. ఏం ప్రూవ్ చేయాలి? ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఈసీ. ఇది ప్రూవ్ చేస్తే చాలు. ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఈసీ. కన్స్ట్రక్షన్
సో మనం ఇందులో ఏమైతే కన్స్ట్రక్షన్ చేసామో ముందు తెరంకి దీనికి అదే విధంగా కన్స్ట్రక్షన్ చేద్దాం. ఏంటి కన్స్ట్రక్షన్? దీనికి ప్యారలల్గా దీని ఎక్స్టెండ్ ఆల్రెడీ ఇది లైన్ కనుక దీనికి ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేద్దాం. ఎఫ్ అనే పాయింట్. సో దీనికి ప్యారలల్గా ఓకేనా. సో అంటే ఏంటి? డిబి ఈజ్ ప్యారలల్ టు సిఎఫ్ కన్స్ట్రక్ట్. ఓకేనా, కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏంటి ప్రూవ్ చేయాలి. ప్రూఫ్. సో ప్రూఫ్ ఏంటంటే మనం ఇందాక ఎలాగైతే తీసుకున్నాం ఇక్కడ కూడా అదే విధంగా తీసుకుందాం. ఏంటి? ఏఈడి నెక్స్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. ఏఈడి సిఈఎఫ్ ఈ రెండు తీసుకున్నాం అనుకోండి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్రూఫ్లో మనం ఒకటి రాయాలి. బిడిసిఎఫ్ అనేది మనకి ఒక క్వాడ్రిలేటర్. బిడిసిఎఫ్ ఈజ్ ఏ క్వాడ్రిలేటర్. బీడీసీఎఫ్ అనేది ఒక క్వాడ్రిలేటర్. బిడిసిఎఫ్ ఆర్ ఎఫ్సి, బిడిఎఫ్సి లేదంటే బిసిఎఫ్డి. సో ఒక క్వాడ్రిలేటర్ బిడిఎఫ్సి ఒక ఆర్డర్లో రాసుకుందాం. సో బిడిఎఫ్సి అనేది ఒక క్వాడ్రిలేటర్. ఈ క్వాడ్రిలేటర్లో మనకి ఆల్రెడీ ఏమి ఇచ్చాడు? డి ఈజ్ ప్యారలల్ టు బీసీ. డి ఈజ్ ప్యారలల్ టు బీసీ. మరి డిఈ బీసీకి ప్యారలల్ ఏంటంటే డిఎఫ్ కూడా బీసీకి ఏమవుతుంది? ప్యారలల్ అవుతుంది. డిఎఫ్ ఈజ్ ప్యారలల్ టు బీసీ. డిఎఫ్ అనేది మనకి బీసీకి ప్యారలల్ అయింది. సో డిఈ అనేది బీసీకి ప్యారలల్ అయింది కనుక డిఎఫ్ కూడా మనకి ఏమవుతుంది? ప్యారలల్ అవుతుంది. అదేవిధంగా మనం ఏం చేసుకున్నాం కన్స్ట్రక్షన్? బీడీ ఈజ్ ప్యారలల్ టు సిఎఫ్ అండ్ బీడీ ఈజ్ ప్యారలల్ టు సిఎఫ్ మన కన్స్ట్రక్షన్ చేసుకున్నాం. కన్స్ట్రక్షన్ ఒక కోఆర్డినేట్లోని టూ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ అయితే అదేమవుద్ది? ప్యారలలోగ్రామ్ అవుద్ది. ఏమవుద్ది? ప్యారలలోగ్రామ్ అవుద్ది. సో therefore BDFC is a parallelogram. Is a parallelogram. ఎప్పుడైతే ప్యారలల్గా అయిందో ఆటోమేటిక్గా ఆపోజిట్ సైడ్స్ అనేవి ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి. ఆపోజిట్ సైడ్స్ ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి. సో అంటే బీడీ ఈజ్ ఈక్వల్ టు సిఎఫ్. కానీ డి అనేది ఏంటి? మనం మిడ్ పాయింట్ ఆల్రెడీ తీసుకున్నాం. మరి బీడీ అనేది ఏడీకి ఈక్వల్ అవుతుంది కదా. సో కనుక బీడీ బదులు ఏం రాయొచ్చు? ఏడీ రాయొచ్చు. సో ఏడీ ఈజ్ ఈక్వల్ టు సిఎఫ్ సిన్స్ గివెన్. అంటే ఇప్పుడు మనకేం అర్థమైంది? ఈ సైడ్ అనేది ఈ సైడ్కి ఈక్వల్ అయింది. ఇదంతా కూడా ఈ సైడ్ని ఈ సైడ్కి ఈక్వల్ చేయడం కోసం మాత్రమే చేస్తాం. ఇప్పుడు చిన్న లాజిక్ ఏంటంటే ఇది దీనికి ప్యారలల్ అయింది అంటే ఈ సైడ్కి ప్యారలల్. సో అంటే ఈ సైడ్ ప్యారలల్ అయితే ఇది ఏసీ ట్రాన్స్వర్స్లో. సో ఇక్కడ రాస్తాం ఏసీ ఈజ్ ఏ ట్రాన్స్వర్సల్. ఏసీ ఈజ్ ఏ ట్రాన్స్వర్స్. ఎప్పుడైతే ఏసీ ట్రాన్స్వర్స్ అయిందో ఈ యాంగిల్ ఈక్వల్ అవుతుంది. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. అదేవిధంగా ఈ యాంగిల్ కూడా ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే అవి కూడా ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఎందుకంటే ఇవి రెండు ప్యారలల్ అయినప్పుడు ఇది కూడా ట్రాన్స్వర్స్ లైన్ అవుతుంది. సో ఈ రెండు కూడా మనకి ఏమవుతాయి? సో ట్రాన్స్వర్స్ లైన్ కనుక ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. సో కనుక ఇప్పుడు మనం ఈ రెండు ట్రయాంగిల్స్ తీసుకున్నాం. ఇందాక అలా తీసుకున్నాం. అలాగే ఏఈడి ట్రయాంగిల్ ఏఈడి తీసుకున్నాను. ఇంకో ట్రయాంగిల్ సిఈఎఫ్. ఇప్పుడు ఏఈడిలో యాంగిల్ పెట్టేసాం అనుకోండి. యాంగిల్ ఏఈడి ఈజ్ ఈక్వల్ ఇక్కడ కూడా యాంగిల్ పెడదాం. యాంగిల్ సిఈఎఫ్ చూద్దాం. యాంగిల్ ఏఈడి అంటే యాంగిల్ ఏడిఈ ఈ రెండు మార్చాలి. యాంగిల్ ఏడిఈ ఇక్కడ ఈ రెండు కూడా మార్చాలి. యాంగిల్ సిఎఫ్ఈ కూర్చోండి. యాంగిల్ ఏడిఈ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిఎఫ్ఈ అంటే ఈ రెండు యాంగిల్స్ ఏంటి? మనకి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. సిన్స్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. alternate interior angles. Alternate interior angles are equal ఎందుకంటే parallel lines కనుక. ఇప్పుడు AD అంటే ఈ AD is equal to CF.
AD ఈజ్ ఈక్వల్ టు CF. సిన్స్ ప్రూవ్ చేసాం కదా ఆల్రెడీ మనం. సో ప్రూవ్డ్. సిన్స్ ప్రూవ్డ్. ఇప్పుడు ఈ యాంగిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ యాంగిల్ కావాలంటే ఏంటి? ఇప్పుడు EAD యాంగిల్ EAD ఈజ్ ఈక్వల్ టు, అంటే EAD తీసుకున్నాం ఇక్కడ, ECF యాంగిల్ ECF చూడండి, యాంగిల్ ECF యాంగిల్ EAD అంటే ఈ రెండు ఏంటి మనకి వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, సారీ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. అవి కూడా ఏంటి మనకి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ యాంగిల్ వచ్చింది, సైడ్ వచ్చింది, యాంగిల్ వచ్చింది, అంటే యాంగిల్ సైడ్ యాంగిల్ కాంగ్రుయెన్సీ బై యాంగిల్ సైడ్ యాంగిల్ కాంగ్రుయెన్సీ. సో మనం తీసుకున్న టూ ట్రయాంగిల్స్ ఏమవుతాయి? కాంగ్రుయెంట్ టు ఈచ్ అదర్. సో ట్రయాంగిల్ AED ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ CEF. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? AE ఈజ్ ఈక్వల్ టు EC. చూడండి, AE ఈజ్ ఈక్వల్ టు EC ఆర్ CE. సో దేర్ ఫోర్ AE ఈజ్ ఈక్వల్ టు EC ఆర్ CE. Since CP/CT are equal. Hence proved. అంతే కదా, అదే ప్రూవ్ చేయాలి మనం. Hence proved. సో ఈ విధంగా మనకి ఒక ట్రయాంగిల్లోని ఒక సైడ్ యొక్క మిడ్ పాయింట్ నుండి డ్రా చేసిన లైన్ అనేది ఇంకొక సైడ్ కి ప్యారలల్ అయితే అది మూడో సైడ్ ని ఖచ్చితంగా బైసెక్ట్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద కాన్వర్స్ ఆఫ్ ది BPT థియరం. సో మిడ్ పాయింట్ ఆఫ్ ది థియరం, మిడ్ పాయింట్ థియరం అన్నమాట. సో ఇది మనకి క్వాడ్రిలేటర్స్ లో ఉన్న అన్ని థియరమ్స్ కాన్సెప్ట్ అన్నమాట. సో మీకు కాన్సెప్ట్ థియరమ్స్ అన్ని కూడా బాగా అర్థమై అనుకున్నాను. సో మీకు అన్ని కూడా బాగా అర్థమైతే అప్పుడు మనం రేపు ఎక్సర్సైజ్ నెంబర్ 8.1, ఎల్లుండి ఎక్సర్సైజ్ నెంబర్ 8.2 కూడా కంప్లీట్ చేస్తాం. సో వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి కామెంట్స్ కూడా ఈ వీడియో కింద మీరు ఖచ్చితంగా టైప్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.